హలో హాయ్ ఫ్రెండ్స్, దిస్ రామాంజనేయులు, సీనియర్ జియోగ్రఫీ ఫ్యాకల్టీ. త్వరలో మనకు గ్రూప్ 2 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్ సెప్టెంబర్లో రిలీజ్ చేయబోతుంది. మరి జాగ్రఫీకి సంబంధించి గ్రూప్ 2లో మనకు సిలబస్ ఏముంది అనే దానిపై మనం ఒకసారి సిలబస్ అనాలిసిస్ చేయాలి. ఇక జాగ్రఫీ స్క్రీనింగ్ టెస్ట్లో, ఏపీపీఎస్సీ స్క్రీనింగ్ టెస్ట్లో జాగ్రఫీ అనేది మరి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మరి యొక్క జాగ్రఫీ వచ్చేసి ఎన్ని మార్క్స్, దీని యొక్క వెయిటేజ్ ఎంత అనేది మనకు తెలియాలి. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్లో జాగ్రఫీ యొక్క వెయిటేజ్ వచ్చేసి 30 మార్క్స్. 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. 30 క్వశ్చన్లు 30 మార్కులు ఉంది. అంటే 30 మార్కులు అంటే చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. కాబట్టి ఖచ్చితంగా 30కి 30 మార్కులు వచ్చే విధంగా ఈ యొక్క జాగ్రఫీని మనం సిలబస్ అనాలిసిస్ చేసి తర్వాత వాటికి సంబంధించిన వీడియోలను కూడా చాలా సమర్థవంతంగా, చాలా అద్భుతంగా మీకు నేను ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క సిలబస్లో ఏమున్నాయి, 30 మార్క్స్ అంటున్నారు, 30 క్వశ్చన్స్ అంటున్నారు, ఏ సిలబస్ ఉంది అనే దానిపై మనం ఒకసారి డిస్కషన్ చేద్దాం. కాబట్టి ఈ యొక్క జాగ్రఫీలో వచ్చేసి ఇక్కడ చూడండి, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 జాగ్రఫీ వచ్చేసి స్క్రీనింగ్ టెస్ట్లో మరి జాగ్రఫీ ఉంది. మరి ఎన్ని మార్క్స్కి ఈ యొక్క జాగ్రఫీ వచ్చేసి అంటే 30 మార్క్స్, 30 మార్కులకు ఈ యొక్క జాగ్రఫీ ఉంది. అవునా? ఎస్. ఈ 30 మార్కులకి 30 మార్క్స్కి ఉంటే అది ఇక్కడ కూడా మీరు ఒక్క విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఏంటి అది అంటే 30 మార్క్స్ అంటే ఒక ఓన్లీ వరల్డ్ జాగ్రఫీను అనుకుంటారు మీరు. వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, కన్సర్న్ స్టేట్. కన్సర్న్ స్టేట్ అంటే ఏంటండి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి 30 మార్కులు మీకు ఎక్కడి నుంచి ఇవ్వడం జరుగుతుంది. వరల్డ్ జాగ్రఫీ, ప్రపంచ భౌగోళిక స్వరూపం నుంచి. రెండవది ఇండియన్ జాగ్రఫీ, భారతదేశ భౌగోళిక స్వరూపం నుంచి. అదేవిధంగా ఏపీ జాగ్రఫీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భౌగోళిక స్వరూపం నుంచి. 3 పార్ట్ల నుంచి మీకు 30 మార్కులకి 30 క్వశ్చన్లు 30 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఈ పాయింట్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మరి వరల్డ్ జాగ్రఫీలో ఏ ఏ అంశాలు ఉన్నాయి అనే దానిపై మీకు క్లియర్గా ఏపీపీఎస్సీ ఏమి ఇచ్చిందో అదే ఇచ్చాను మీకు. ఇక్కడ చాలా క్లియర్గా రాశాను చూడండి. మీరు ఒక్కసారి కావాలంటే సిలబస్ చూసుకోండి. ఏపీపీఎస్సీ ప్రిస్క్రైబ్డ్ సిలబస్ ఏమి ఇచ్చిందో మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. కాబట్టి మనకు బేసికల్గా ఏంటంటే వరల్డ్ జాగ్రఫీలో వచ్చేసి ఏ ఏ అంశాలు ఉన్నాయి అన్నప్పుడు ఒకటి ఫస్ట్ వన్ సౌర కుటుంబంలో భూమి అని ఇవ్వడం జరిగింది. సౌర కుటుంబంలో భూమి అంటున్నారు. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ద ఎర్త్ ఇన్ యువర్ సోలార్ సిస్టమ్ అని పిలవడం జరుగుతుంది. ద ఎర్త్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్, సౌర కుటుంబంలో భూమి అనే అంశం గురించి ఇవ్వడం జరిగింది. ద ఎర్త్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్, సౌర కుటుంబంలో భూమి అనే అంశం చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు నేనేమంటానంటే దాని గురించి డిస్కషన్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సౌర కుటుంబంలో భూమి అంటున్నాం. దానికి ముందు మనం ఏం డిస్కషన్ చేయాలి అంటే విశ్వమును గురించి డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. యూనివర్స్, విశ్వం అంటే ఏంటి, విశ్వం అనేది ఎలా ఆరిజిన్ అయింది, విశ్వ ఆవిర్భావం, యూనివర్స్ అండ్ ఆరిజిన్ ఆఫ్ ద యూనివర్స్. విశ్వం అంటే ఏంటి, విశ్వ ఆవిర్భావం అనేది ఎలా జరిగింది, విశ్వం అనేది ఏ ఏ ఖగోళ పదార్థాల యొక్క కలయిక. జనరలీ ఇట్ ఈస్ కంపోజ్డ్ విత్ సెవెరల్ ఆస్ట్రానామికల్ ఆబ్జెక్ట్స్. అనేక ఖగోళ పదార్థాల యొక్క కలయికే ఈ యొక్క విశ్వం, యూనివర్స్. ఎప్పుడు ఏర్పడింది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అదేవిధంగా మీకు ఇంకా అక్కడ మంచి ఇన్ఫర్మేషన్ ఉందండి. ఇక జియోసెంట్రిక్ థియరీ, భూకేంద్రక సిద్ధాంతం, సూర్యకేంద్రక సిద్ధాంతం, తర్వాత మీకు ఇలాంటివన్నీ కూడా మరి విశ్వ విస్ఫోటన సిద్ధాంతాలకు సంబంధించి, బిగ్ బాంగ్ థియరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా డిస్కషన్ చేస్తాను. అదేవిధంగా గెలాక్సీలు అంటే నక్షత్రశాలలు. మరి నెక్స్ట్ వన్ నక్షత్రాలు అంటే ఏంటి, గ్రహాలు అంటే ఏంటి, ఉపగ్రహాలు ఎలా ఉంటాయి, సబ్ ప్లానెట్స్. నెక్స్ట్ వన్ కామెట్స్, మెటరాయిడ్స్, ఆస్ట్రాయిడ్స్, అదర్ ఆస్ట్రానామికల్ ఆబ్జెక్ట్స్, వాటన్నింటికి సంబంధించిన పరిపూర్ణమైన ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా అండి? ఎస్. అప్పుడు ఇమ్మీడియట్గా మనం ఏం చెప్తామంటే సూర్యుడు కేంద్రక స్థానంలో ఉన్నాడు, సూర్యుని చుట్టూ గ్రహాలు అనేవి పరిభ్రమిస్తున్నాయి. మనం ఒకటేసారి డైరెక్ట్గా
ద ఎర్త్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్ అని చెప్పకుండా మనం దానికన్నా ముందు ఈ ఇన్ఫర్మేషన్ అంతా చెప్పుకుంటూ మనం 1 by 1 డిస్కషన్ చేస్తూ ముందుకెళ్ళాలి. ఓకేనా అండి? ఎస్, ఓకే. ఇక గ్రహాలు అంటే ఏంటి? పర్టికులర్గా సూర్యుడి కేంద్రక స్థానంలో ఉండటం, సూర్యుని చుట్టూ వచ్చేసి గ్రహాలు అనేవి పరిభ్రమిస్తున్నాయి. అప్పుడు మనం ఏమంటామంటే సౌర కుటుంబం అని, సోలార్ సిస్టమ్ అని కూడా అంటుంటాం. ఈ యొక్క సౌర కుటుంబంలో భూమి యొక్క స్థానం ఏంటి, భూమిని ఏ స్థానంలో ఉంది, సైజు పరిమాణాన్ని బట్టి ఏ స్థానంలో ఉంది, అదేవిధంగా డిస్టెన్స్ని బట్టి ఏ స్థానంలో ఉంది, మరి సూర్యునికి భూమికి మధ్య దూరం ఎంత, వీటిని మనం ఏమంటారంటే పరిహేలి అని, అపహేలి అని, ఆస్ట్రోనామికల్ యూనిట్ అని, తర్వాత ఎర్త్ మూమెంట్స్ భూచలనాలు అని, అక్షాంశాలు లేఖాంశాలు లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్, ఇలాంటివన్నీ అంశాలన్నీ కూడా మనం డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. సూర్యపుటం అంటే ఏంటి, ఇన్సులేషన్ అంటారు. తర్వాత ఆల్బెడో అంటే ఏంటి, ఇలాంటి అంశాలన్నీ ఇవన్నీ కూడా జోగ్రఫికల్ టర్మినాలజీ, వరల్డ్ జోగ్రఫీకి సంబంధించిన టర్మినాలజీ, అవన్నీ కూడా మనం డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా అండి? అది మొదటిది. రెండవది, ఇక ఎర్త్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్పేటప్పుడు ఎర్త్ అనేది దాని వయసు ఎంత, భూమి యొక్క వయసు ఎంత, భూమి యొక్క వయసు ఎలా ఉంది, భూమి వయసు ఎంత, మరి ప్రారంభంలో భూమి ఎలా ఉండేది అంటే వెరీ లిక్విడ్, వెరీ హాట్ అండ్ లిక్విడ్, చాలా వేడిగా ఉండి ద్రవ రూపంలో ఉండేది. తర్వాత స్వర్లింగ్ చేస్తూ తిరిగి అది ఏమైంది అంటే గట్టిపడి ప్రస్తుతం ఉన్న భూమిలాగా ఏర్పడింది. ఇలాంటి విషయాలు మనం డిస్కషన్ చేయాలి. ఓకేనా అండి? అదేవిధంగా ఎర్త్ అనే పదం ఎక్కడి నుంచి డిరైవ్ చేసుకోబడింది, ఇలాంటి విషయాలన్నీ కూడా బోలెడంత ఇన్ఫర్మేషన్ మనం డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. ఓకే. రెండవది భూ అంతర్భాగ నిర్మాణం అంటున్నాం. రెండవది ఏంటండి? భూ అంతర్భాగ నిర్మాణం, ఇంటర్నల్ ఆర్ ఇంటీరియర్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఎర్త్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనం డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. ఇంటీరియర్ స్ట్రక్చర్, ఇక ఇంటీరియర్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఎర్త్ అంటే భూమి యొక్క అంతర్భాగ నిర్మాణం గురించి కూడా డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. కాబట్టి ఈ యొక్క ఇంటీరియర్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఎర్త్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్పేటప్పుడు భూమి యొక్క అంతర్భాగ నిర్మాణం ఎలా ఏర్పడింది, బేసికల్గా చెప్పేటప్పుడు ఇక్కడ మనం ఏం చెప్తామంటే భూమి యొక్క అంతర్భాగ నిర్మాణానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్పేటప్పుడు ఇంటీరియర్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఎర్త్కి సంబంధించినప్పుడు భూపటలము క్రస్ట్, మ్యాంటల్, కోర్. కోర్ అగైన్ కెన్ బి డివైడ్ ఇంటూ 2 టైప్స్, అవుటర్ కోర్ అండ్ ఇన్నర్ కోర్ అని, ఇలా విషయాలన్నీ కూడా డిస్కషన్ చేస్తాం. ఓకేనండి? కాబట్టి క్రస్ట్ అనేది డెప్త్ వచ్చేసి ఎంత లోతు ఉంటుంది, ఏ మూలకాలు, వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ అవైలబుల్ ఫ్రమ్ క్రస్ట్ అనేది మనం డిస్కషన్ చేయాలి. తర్వాత రెండవది మ్యాంటల్ అంటున్నాం. మ్యాంటల్లో ఏమేమి మూలకాలు అవైలబుల్ అవుతాయి, వాట్ కైండ్ ఆఫ్ ఎలిమెంట్స్ సఫిషియంట్ అవైలబుల్ ఇన్ మ్యాంటల్ లేయర్. తర్వాత కోర్ అంటే ఏంటి, మరి కోర్లో ఏమేమి మూలకాలు దొరుకుతాయి, వాటి యొక్క డెప్త్ ఎంత, ఇలాంటి విషయాలన్నీ కూడా చాలా సమగ్రంగా, చాలా పరిపూర్ణంగా డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. ఇవే కాకుండా కొన్ని ట్రాన్సిషన్ జోన్స్ ఆర్ డిస్కంటిన్యూటీస్ ఉంటాయి. ఇప్పుడు క్రస్ట్కి మ్యాంటల్కి కోర్కి ఇలా ఉంటాయి అన్నమాట. వాటి మధ్య కొన్ని ట్రాన్సిషన్ జోన్స్ ఆర్ డిస్కంటిన్యూటీస్, వీటిని బౌండరీస్, హద్దులు అని కూడా అంటారు. ఆ బౌండరీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా చాలా కాంప్రహెన్సివ్గా మీతోటి నేను డిస్కషన్ చేస్తాను. ఏంటి సార్ అవి విషయాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కాంట్రాడ్ డిస్కంటిన్యూటీ అంటున్నాం. కాంట్రాడ్ డిస్కంటిన్యూటీ, నెక్స్ట్ వన్ వచ్చేసి గూటెన్స్బర్గ్ డిస్కంటిన్యూటీ అని, రిపిటెడ్ డిస్కంటిన్యూటీ అని, లెహ్మన్ డిస్కంటిన్యూటీ అని, ఇలా కొన్ని ట్రాన్సిషన్ జోన్స్ ఆర్ బౌండరీస్ ఆర్ డిస్కంటిన్యూటీస్ ఉన్నాయి. వాటికి సంబంధించిన పరిపూర్ణమైన ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం జరుగుతుంది. దేనిలో భాగంగా ఇంటీరియర్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఎర్త్, భూమి యొక్క అంతర్భాగ నిర్మాణానికి సంబంధించి. ఓకేనా అండి? ఎస్. అదేవిధంగా కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ, ఖండచలన సిద్ధాంతం అంటారు. ఈ ఖండచలన సిద్ధాంతానికి సంబంధించిన విషయం కూడా మనం డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పేంజియా అంటారు. పేంజియా అంటే ఏంటి, తర్వాత పాంతలసా అంటే ఏంటి, టెతిస్సీ అంటే ఏంటి, అంగారా ల్యాండ్ అంటే ఏంటి, గోండ్వానా ల్యాండ్ అంటే ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడండి. మీకు ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 2లో ఫస్ట్ క్వశ్చన్ మీరు చూడండి, ఖండచలన సిద్ధాంతానికి సంబంధించి మీకు క్వశ్చన్ అడిగాడు. చూడండి, నేను చెప్పే మాటలు కాదండి, మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, క్వశ్చన్ పేపర్ చూడండి. ఖండచలన సిద్ధాంతానికి సంబంధించి ఫస్ట్ క్వశ్చన్ అదే అడిగాడు. ఖండచలన సిద్ధాంతానికి సంబంధించి స్టేట్మెంట్లు అడిగాడు. తర్వాత గోండ్వానా ల్యాండ్ ఎటువైపు కదులుతుంది, ఖండచలన సిద్ధాంతం అంటే ఏంటి, ఏం తెలియజేస్తుంది,
ఇలాంటి విషయాలన్నీ కూడా పరిపూర్ణంగా కాంప్రిహెన్సివ్గా సమగ్రంగా మనం డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా అండి? కాబట్టి కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ, ఖండశ్రేణుల సిద్ధాంతం అంటే ఏంటి, ఇదేం తెలియజేస్తుంది, తర్వాత పెంజియా అంటే ఏంటి, పాంతలసా అంటే ఏంటి, తర్వాత టెథిస్సీ అంటే ఏంటి, గోండ్వానా ల్యాండ్ అంటే ఏంటి, అంగారా ల్యాండ్ అంటే ఏంటి, మరి మిలియన్ ఇయర్స్ క్రితం అంటే 220 మిలియన్ ఇయర్స్ అగో, 220 మిలియన్ల సంవత్సరాల క్రితం మరి భారత ద్వీపకల్పం అంటే ఇండియన్ పెనిన్సులర్, ఇండియన్ ఎర్త్ ప్లేట్ అనేది దేనిలో భాగం, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారండి. కాబట్టి ఇండియన్ ఎర్త్ ప్లేట్ దేనిలో భాగం, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. వాటినన్నింటికీ మనం చాలా సమగ్రంగా, చాలా పరిపూర్ణంగా మీకు అద్భుతంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే 30కి 30 మార్క్స్ రావాలంటే మన ఇన్ఫర్మేషన్ బందోబస్తుగా చెప్పాలి, ఏదో పైన చెప్పుకుంటా పోతే నడవదు. కాబట్టి 30కి 30 మార్కులు రావాలి అంటే ఇన్ఫర్మేషన్ సమగ్రంగా, పరిపూర్ణంగా, అద్భుతంగా చెప్పగలగాలి. కాబట్టి మీరందరూ కూడా మంచిగా జాగ్రత్తగా వింటే మరి 30కి 30 మార్క్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. ఓకేనా అండి? ఎస్. కాబట్టి ఇవన్నీ కూడా డిస్కషన్ చేస్తాం. అదేవిధంగా ప్లేట్ టెక్టానిక్స్ థియరీ, ఈ ప్లేట్ టెక్టానిక్స్ థియరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా పరిపూర్ణమైన ఇన్ఫర్మేషన్ చెప్పడం జరుగుతుంది మీకు. ఓకేనండి? అదేవిధంగా మీకు ఇంకా ఏంటంటే ఎర్త్క్వేక్స్, భూకంపాలు, ఇక భూకంపాలు అనేవి ఎలా ఏర్పడతాయి, ఏంటి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఒక విధంగా చెప్పాలంటే జాగ్రఫీకి సంబంధించిన, వరల్డ్ జాగ్రఫీకి సంబంధించి, అదేవిధంగా మీకు డిజాస్టర్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్లో కూడా ఒక పార్ట్ ఇది. భూకంపాలు, సునామీలు ఇలాంటివన్నీ కూడా, అవన్నీ కూడా మీతోటి పరిపూర్ణంగా డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఓకేనా అండి? అది అలా విషయాలు ఉన్నప్పుడు వీటి తర్వాత నెక్స్ట్ వచ్చేసి భూకంపాలు గురించి డిస్కషన్ చేస్తాను. అగ్నిపర్వతాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ డిస్కషన్ చేస్తాను. అంటే అగ్నిపర్వతాల యొక్క విస్ఫోటనం ఎలా జరుగుతుంది, మరి అగ్నిపర్వతాలు వచ్చేసి ఇక యాజ్ పర్ పీరియాడికల్లీ అంటే బేసిస్ ఆన్ పీరియాడికల్ పరంగా ఈ యొక్క వాల్కెనోస్ ఎన్ని రకాలు అనేది ఒకటి చెప్తాను. మనం జనరల్గా మీకు అందరికీ తెలుసు, బేసిస్ ఆన్ పీరియాడికల్ వచ్చేసి యాక్టివ్ వాల్కెనోస్ అని, డార్మెంట్ వాల్కెనోస్ అని, ఎక్స్టెంట్ వాల్కెనోస్ అని, వాటి యొక్క ఎగ్జాంపుల్స్ చెప్తాను. అదేవిధంగా బేసిస్ ఆన్ ఇంటెన్సిటీ అంటే తీవ్రతను బట్టి అగ్నిపర్వతాలను ఎన్ని రకాలుగా చెప్తారు, అవన్నీ కూడా మీతోటి నేను డిస్కషన్ చేస్తాను. పీలియన్ వాల్కెనోస్ అని, స్టంబోలియన్ వాల్కెనోస్ అని, వాల్కేనియన్ టైప్ ఆఫ్ వాల్కెనోస్ అని, ఇలా రకరకాలు ఉన్నాయి. దేని ప్రకారం అండి? బేసిస్ ఆన్ ఇంటెన్సిటీ, అగ్నిపర్వతాల యొక్క విస్ఫోటనాన్ని బట్టి. ఇవన్నీ కూడా మీకు చాలా అద్భుతమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఒక్కోసారి ఏమవుతుందంటే మనం అక్కడక్కడ చూస్తూ ఉంటాం వేడి నీటి బుగ్గలు, అంటే గీజర్స్ అంటారు. వీటే గీజర్ అని, ఈ యొక్క హాట్ స్ప్రింగ్స్ అని కూడా అంటారు. అంటే భూ అంతర్భాగం నుంచి ఇక ఇన్స్పైట్ ఆఫ్ లావాకు బదులుగా మీకు ఏమవుతుందంటే ఈ యొక్క హాట్ వాటర్ అనేది, వేడి నీటి బుగ్గలు ఆరు ఉష్ణజల నిర్గారాలు అనేవి భూమి ఉపరితలాన్ని చేరుకుంటూ ఉంటాయి. అటువంటి ప్లేసెస్ భారతదేశంలో ఎక్కడెక్కడ ఉన్నాయి, అక్రాస్ ద వరల్డ్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నాయి, వీటికి సంబంధించిన పరిపూర్ణమైన ఇన్ఫర్మేషన్ మీతోటి నేను డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఓకేనా అండి? ఇది ఇలా విషయాలు. మరి అగ్నిపర్వతాలు విస్ఫోటనం చెందుతాయి కదండి. విస్ఫోటనం చెందినప్పుడు అనేక రకాలైన వాల్కెనిక్ ల్యాండ్ ఫామ్స్ అనేవి ఏర్పడతాయి. డైక్లని, తర్వాత స్తంభాలు అని, ఇలా రకరకాలైనవి మీకు జనరల్గా వస్తాయి. వాటికి ఎగ్జాంపుల్స్గా మీకు ఇక భువనగిరి, యాదాద్రి భువనగిరి జిల్లాలో మరి భువనగిరిలో ఉన్న ఇక పోర్ట్ కిలా అంటారు, భువనగిరి కిలా అంటారు. అది ఇక డోమ్డ్ షేప్డ్ వాల్కెనిక్ ల్యాండ్ ఫామ్ అనమాట, వాల్కెనిక్ ప్లెయిన్ అది. అలాంటి విషయాలన్నీ కూడా మీకు నేను చాలా అద్భుతమైన ఇన్ఫర్మేషన్ చెప్తాను. అదేవిధంగా కొన్ని డినండేషన్ ల్యాండ్ ఫామ్స్ గురించి కూడా మనం డిస్కషన్ చేద్దాం. అంటే వికోశీకరణ భూస్వరూపాలు అంటారు, డినండేషన్ ల్యాండ్ ఫామ్స్. ఇవి చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే వీటికి సంబంధించి పరిపూర్ణంగా మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పవన క్రమక్షయం వల్ల అంటే విండ్ ఎరోజన్ వల్ల ఏమవుతుంది, వాటర్ ఎరోజన్ నదీ ప్రవాహం వల్ల ఏం జరుగుతుంది, హిమనీ నదాల వల్ల ఎటువంటి భూస్వరూపాలు ఏర్పడతాయి. ఓకే, ఇలాంటివన్నీ కూడా. తర్వాత సముద్ర అలల ద్వారా ఏర్పడే భూస్వరూపాలు ఏంటి, క్రమక్షేమాలు ఏం ఏర్పడతాయి, తర్వాత నిక్షేపాలు ఏం ఏర్పడతాయి, ఇవన్నీ కూడా మనం పరిపూర్ణంగా డిస్కషన్ చేయాల్సి ఉంటుందండి. వెరీ 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 ఇంపార్టెంట్. అలాంటప్పుడు మీకు ఏం చెప్తానంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లోయస్ ప్లెయిన్స్ అంటున్నాం, లోయస్ మైదానాలు అని, మష్రూమ్ రాక్స్ అని, అదేవిధంగా ఇన్సెల్బర్గ్ అంటే దివికొండ అని. ఓకేనండి. తర్వాత బార్కాన్స్ అని, ఇసుక దిబ్బలు అని, ఇలాంటివన్నీ కూడా మనం డిస్కషన్ చేస్తాం. అదే హిమనీ నదాల వల్ల వచ్చేసి డ్రమ్లిన్స్ అని,
మొరాయిన్స్ అని, ఇలాంటి విషయాలన్నీ కూడా మీతోటి నేను డిస్కషన్ చేస్తాను. ఇంకొక విషయం ఏంటంటే నదీ ప్రవాహం వల్ల కూడా కొన్ని నిక్షేపాలు ఏర్పడి ఉంటాయి. అందుకు ఉదాహరణగా మీకు నేను కొన్ని విషయాలు డిస్కషన్ చేస్తాను. వాటర్ ఫాల్స్, జలపాతాలు. డబ్ల్యూఎం డేవిస్ అనే ఒక మహాశయుడు ఉంటాడు. ఆ యొక్క డబ్ల్యూఎం డేవిస్ మహాశయుడు వచ్చేసి నదీ ప్రవాహానికి ప్రధానంగా 3 దశలు ఉంటాయని చెప్తాడు. ఒకటి బాల్య దశ అని, రెండవది యవ్వన దశ అని, మూడవది వృద్ధాప్య దశ అంటారు. ఆ దశలో ఏ దశలో ఏమేమి ఏర్పడ్డాయి అవన్నీ కూడా చాలా క్లియర్ కట్గా చాలా అద్భుతంగా మీకు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా వాటర్ ఫాల్స్ జలపాతాలు, తర్వాత వి ఆకారపు లోయలు, తర్వాత అగాధ దరులు, క్యానియన్స్, తర్వాత ఆక్స్బౌ లేక్స్ అని, తర్వాత ఇలాంటివన్నీ కూడా చాలా అద్భుతమైన ఇన్ఫర్మేషన్. వరల్డ్ జాగ్రఫీలో మీకు ఎక్కడా లభించని ఇన్ఫర్మేషన్ గ్రూప్ 2కు నేను ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. ఓకేనా? ఇవన్నీ కూడా మీకు నేను చాలా అద్భుతమైన ఇన్ఫర్మేషన్ చెప్తాను. అదేవిధంగా శిలలు అంటే రాక్ సిస్టమ్. చూడండి, ఇక్కడ రాక్ సిస్టంలో మీకు ఏం చెప్తానంటే ఈ యొక్క అవక్షేప శిలలు, సెడిమెంటరీ రాక్ సిస్టమ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అదేవిధంగా రూపాంతర శిలలు, మెటామార్ఫిక్ రాక్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అదేవిధంగా మీకు ఇగ్నియస్ రాక్స్ అంటే అగ్నిశిలలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఇవన్నీ కూడా చాలా ఇన్ డీటెయిల్గా మీతోటి నేను డిస్కషన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోకండి. చాలా అద్భుతమైన ఇన్ఫర్మేషన్. 30కి 30 మార్క్స్ కంపల్సరీగా మీకు వస్తాయి. అంటే మీరు చదవకుండా రావండి, ఎప్పుడు కూడా మీరు చదవాలి. మా వంతు కృషి మేము చేస్తాం. మీ వంతుగా మీరు కూడా పర్ఫెక్ట్గా చదివితే 30కి 30 మార్క్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. ఓకేనా? పక్కాగా వస్తాయి. కాబట్టి మీరు ఎవరు కూడా మిస్ కాకండి. మంచి క్లాసెస్, అద్భుతమైన క్లాసెస్. ఇప్పుడు చూడండి, మన రీసెంట్గా జరిగిన మనకి జనరల్గా ఒక 2 years క్రితం జరిగిన గ్రూప్ 2లో మనకి ఏమని క్వశ్చన్ అడిగాడండి? ఏమని క్వశ్చన్ అడిగాడంటే గ్రానైట్ అనేది ఏ రకమైన శిల అని క్వశ్చన్ అడిగాడు. ఓకేనా? గ్రానైట్ అనేది ఏ రకమైన శిల అంటే అగ్నిశిలనా, ప్రాథమిక శిలనా, అంతర్గమ శిలనా, ఇలా రకరకాలైన క్వశ్చన్స్ అడిగాడు, ఆప్షన్స్ ఇచ్చాడు. కాబట్టి ఈ యొక్క గ్రానైట్ అనేది అంతర్గమ శిల అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఇలాంటివి మీకు మంచి ఇన్ఫర్మేషన్, మంచి క్వాలిటీ ఉంటుంది, క్వాంటిటీ ఉంటుంది. అంటే క్వాంటిటీ ఉంటే క్వాలిటీ ఉండదు అనుకుంటారు మీరు. కాబట్టి క్వాంటిటీతో పాటు క్వాలిటీ కూడా అద్భుతంగా ఉంటుందండి. ఎక్కడా కూడా అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ ఉండదు, అద్భుతమైన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాబట్టి క్వాలిటీ ఉంటుంది, క్వాలిటీతో పాటు క్వాంటిటీ కూడా ఉంటుంది. మరి అద్భుతంగా మీకు క్లాసెస్ కూడా ఎలా ఉంటాయంటే మంచిగా నీట్గా అద్భుతంగా మీకు రాసి చెప్తాను. ఇప్పుడు చూడండి, మీకు అర్థమవుతుందా లేదా? ఎంత నీట్గా చక్కగా రాశాను. ఇలాంటి విషయాలన్నీ కూడా మీకు అద్భుతంగా చెప్తాను. వీటి తర్వాత నెక్స్ట్ ఏంటంటే మేజర్ ల్యాండ్ ఫామ్స్ అండి. మేజర్ ల్యాండ్ ఫామ్స్ అంటే ప్రధాన భూస్వరూపాలు అంటున్నాం. ఈ ప్రధాన భూస్వరూపాలకు సంబంధించి ముఖ్యంగా మౌంటైన్స్ అంటే ఏంటి, ప్లాట్యూస్ అంటే ఏంటి, ప్లెయిన్స్ అంటే ఏంటి, వీటికి సంబంధించిన పరిపూర్ణమైన ఇన్ఫర్మేషన్. ఓకేనా? మన అడిగాడు క్వశ్చన్స్ అండి. ఇప్పుడు పర్వతాలకు సంబంధించి మీకు ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు? అసలు పర్వతం అంటే ఏంటి? వాట్ ఈజ్ మీన్ బై మౌంటైన్ అంటే ఏంటి? పర్వతం అంటే ఏంటి? పీఠభూమి అంటే ఏంటి? మైదానం అంటే ప్లెయిన్ అంటే ఏంటి? వాటికి సంబంధించిన నిర్వచనాలను ఇవ్వడం. మరి ప్రపంచవ్యాప్తంగా పర్వతాలు ఏ ఖండాల్లో విస్తరించి ఉన్నాయి, పర్వతాలు రకాలు ఎలా ఉన్నాయి, పర్వతాల్లో అవశిష్ట పర్వతాలు అని, ఫోల్డ్ మౌంటైన్స్ ముడత పర్వతాలని, ప్రాచీన ముడత పర్వతాలు ఓల్డ్ ఫోల్డ్ మౌంటైన్స్ అని, ఇలా రకరకాల ఖండ పర్వతాలు బ్లాక్ మౌంటైన్స్ అని చాలా ఉన్నాయి. కాబట్టి మనకి అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే క్రింది వాటిలో వేటిని నవీన ముడత పర్వతాలు అతి తరుణ ముడత పర్వతాలు యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్గా పరిగణిస్తారని మన క్వశ్చన్ అడిగాడు. కాబట్టి అక్కడ ఇచ్చిన వాటిలో ఇక యూరల్ పర్వతాలు, యాండీస్ పర్వతాలు, తర్వాత ఆల్ప్స్ పర్వతాలు ఇలా ఇచ్చాడు. కాబట్టి నవీన ముడత పర్వతాలని వేటిని పిలుస్తారంటే ఈ యొక్క యూరోపియన్ కాంటినెంట్ ఐరోపా ఖండంలో ఉన్న ఈ యొక్క ఆల్ప్స్ పర్వతాలను ఏమని పిలుస్తారంటే నవీన ముడత పర్వతాలు అతి తరుణ ముడత పర్వతాలు అంటారు. చూడండి, మీకు క్వశ్చన్స్ అడుగుతున్నారా లేదా? కాబట్టి ల్యాండ్ ఫామ్స్ మీద, మేజర్ ల్యాండ్ ఫామ్స్ మీద కంపల్సరీ అడుగుతాడు. తర్వాత రెండవది వచ్చేసి ప్లాట్యూస్ అంటున్నాం. ప్లాట్యూస్ అంటే ఏంటి దానికి సంబంధించిన నిర్వచనం ఏంటి? మరి ఈ యొక్క ప్లాట్యూస్లో మరి ప్రధానంగా మనం ఏం చెప్తామంటే ఈ యొక్క ప్లాట్యూస్ అన్నప్పుడు మనం జనరల్గా ఏం డిస్కషన్ చేస్తామంటే ప్లాట్యూస్ అంటే అసలు ఏంటి, దానికి నిర్వచనం ఏంటి, ప్లాట్యూస్లో రకాలు, పర్వతాంతర పీఠభూమి ఇంటర్మాంటన్ ప్లాట్యూస్ అని, ఫీడ్మాంట్ ప్లాట్యూ గిరిపాద పీఠభూములని, ఇలాంటి విషయాలన్నీ కూడా మీకు నేను చాలా అద్భుతమైన లావా ప్లాట్యూస్ అని, కాంటినెంటల్ ప్లాట్యూస్ అని, వాటికి సంబంధించిన నిర్వచనాలు, వాటికి ఎగ్జాంపుల్స్ అవన్నీ కూడా క్లియర్ కట్గా మీకు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ప్లెయిన్స్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు చాలా అద్భుతమైన, అంటే
లో బెల్ట్ డెల్టా అంటే ఏంటి, పక్షిపాద డెల్టా, బర్డ్ ఫుట్ డెల్టా అంటే ఏంటి, ఆర్క్ బెల్ట్ అంటే ఏంటి, ఆర్క్ బెల్ట్ డెల్టా అంటే ఏంటి, ఇలాంటివి ఎన్నో అంశాలని అద్భుతమైన ఇన్ఫర్మేషన్ మీకు అవైలబుల్ అయ్యేటట్టు చేసే బాధ్యత నాది. ఓకేనండి. అదే విషయం. అదేవిధంగా వాతావరణ కూర్పు అంటున్నాం. అట్మాస్ఫియర్ అంటే స్ట్రక్చర్ ఆఫ్ ద అట్మాస్ఫియర్, కంపోజిషన్ ఆఫ్ అట్మాస్ఫియర్ అంటున్నాం. వాతావరణం అంటే ఏంటి, వాతావరణంలో ఏ ఏ వాయువులు ఉంటాయి, గ్యాసెస్ ఉంటాయి, నైట్రోజను, ఆక్సిజను, ఇవన్నీ మీకు అందరికీ తెలుసు. కాబట్టి ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్, మెసోస్పియర్, ఐనోస్పియర్, ఇలాంటివన్నీ కూడా మీకు క్వశ్చన్స్ కూడా ఎలాంటివి అడిగాడో చూడండి. వాతావరణంలో లేయర్స్ ఉన్నాయి కదండి, అట్మాస్ఫిరిక్ లేయర్స్. ఈ యొక్క అట్మాస్ఫిరిక్ లేయర్స్లో మీకు పర్టికులర్గా ఏం చెప్పాడంటే, ఒకటి ట్రోపోస్పియర్ అన్నాడు, రెండవది స్ట్రాటోస్పియర్ అన్నాడు, మూడవది మెసోస్పియర్ అన్నాడు, తర్వాత ఐనోస్పియర్ ఆర్ థర్మోస్పియర్ అంటారు, ఎక్సోస్పియర్ అని ఇలా మనం చెప్పుకుంటాం. బేసికల్గా మీకు అడిగిన క్వశ్చన్స్ ఎలా ఉన్నాయో చూడండి ఒక్కసారి. ఇక మెసో ఆవరణం గురించి మీకు అందరికీ తెలుసు. ఇక మెసో ఆవరణానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఏ విధంగా అడగడం జరిగిందంటే, వాతావరణంలోని ఏ పొరల్లో ఈ యొక్క ఉల్కలు అనేవి నాశనం చేయబడతాయని క్వశ్చన్ అడిగాడు. ఇన్ విచ్ అట్మాస్ఫిరిక్ లేయర్ మెటరాయిడ్స్ ఆర్ బర్నప్ అని క్వశ్చన్ అడిగాడు. కాబట్టి ఏ లేయర్లో, ఏ వాతావరణ పొరలో ఈ యొక్క ఉల్కలు అనేవి నాశనం చేయబడతాయి ఆర్ బర్నప్ చేయబడతాయి అని క్వశ్చన్ అడిగాడు. కాబట్టి మెసోస్పియర్లో నాశనం చేయబడతాయి. వీటి మీద మీకు ఇంకా రకరకాలైన అంశాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమంటామంటే, ఈ యొక్క ట్రోపో ఆవరణంలో ట్రోపోస్పియర్ అంటున్నాం. ట్రోపో అంటే ఏంటండి, చేంజ్, మార్పు అని అర్థం. అంటే డస్ట్ పార్టికల్స్ ఏర్పడతాయి, క్లౌడ్స్ ఏర్పడతాయి, తర్వాత పారాచూట్స్ అనేటి జంప్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ యొక్క ఏరోప్లేన్స్ అనేటి ట్రావెల్ చేయడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి యొక్క ప్రెసిపిటేషన్, అవపాతం అంటారు, స్నో కావచ్చు, వడగళ్ళు కావచ్చు, వర్షం కావచ్చు, ఇవన్నీ కూడా ఈ లేయర్లోనే జరుగుతాయి. అందువల్ల దీన్ని ట్రోపోస్పియర్ అని కూడా అంటుంటాం. ఈ ట్రోపోస్పియర్లో మీకు అడిగే క్వశ్చన్స్ విధానం ఎలా ఉంటుందంటే, ఈ యొక్క ట్రోపో ఆవరణంలో కింద నుంచి పైకి వెళ్ళే కొలది ఉష్ణోగ్రత అనేది తగ్గుతుంది. ఈ ఉష్ణోగ్రత తగ్గడాన్ని ఏమంటారు అని క్వశ్చన్ అడుగుతాడు. ఇలాంటివి అడుగుతున్నాడండి. కాబట్టి ట్రోపో ఆవరణంలో భూమి యొక్క ఉపరితలం నుండి పైకి వెళ్ళే కొలది అకార్డింగ్ టు హైట్ ద టెంపరేచర్ డిక్రీజెస్ ఇన్ ట్రోపోస్పియర్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్, దీన్ని ఏమని పిలుస్తారు అని క్వశ్చన్ అడగచ్చు మనకు. దాన్ని మనం ఏమంటామంటే ద నార్మల్ ల్యాప్స్ రేట్ ఆఫ్ టెంపరేచర్ అని, సాధారణ ఉష్ణోగ్రత క్షీణత క్రమం అని పిలుస్తారు. ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారండి. తర్వాత స్ట్రాటోస్పియర్ ఉంది. స్ట్రాటోస్పియర్లో మీకు ఏంటంటే ఒక న్యాచురల్ ఫినామినా ఉంటుంది, అంటే సహజ సిద్ధంగా ఏర్పడిన ఒక లేయర్ ఉంటుంది. దాన్ని మనం ఏమంటాం, O3 అని, ఓజోన్ లేయర్ అని కూడా అంటుంటాం. ఈ యొక్క ఓజోన్ లేయర్ అనేది ఇక న్యాచురల్ ఫినామినా. ఇది ఏం చేస్తుందంటే సూర్యుడి నుండి వచ్చే ఈ యొక్క అతినీల లోహిత కిరణాలను అడ్డుకుంటుంది. అడ్డుకోవడం వల్ల ఏమవుతుందంటే టెంపరేచర్ అనేది పెరుగుతుంది. టెంపరేచర్ పెరగటాన్ని ఏమని పిలుస్తారు, ఇలాంటి క్వశ్చన్స్ అడగచ్చండి. కాబట్టి దాన్ని ఏమంటారంటే టెంపరేచర్ ఇన్వర్షన్ అని, ఉష్ణోగ్రత విలోమం అంటారు అన్న విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. రేపు ఇంకొక క్వశ్చన్ అడగచ్చు. ఏమంటాడంటే, ఏ వాతావరణ పొరలో అంటే ఇన్ విచ్ అట్మాస్ఫిరిక్ లేయర్, ఏ వాతావరణ పొరలో మీకు ఈ యొక్క రేడియో వేవ్స్ ఆర్ శాటిలైట్స్, రేడియో వేవ్స్ అనేవి డీకోడ్ చేయబడి భూమి మీదకి పరావర్తనం చేయబడతాయని మీకు క్వశ్చన్ అడగచ్చు. అప్పుడు మనం ఏం చెప్తాం, థర్మోస్పియర్ అంటాం. ఇంకొక విధంగా ఎలా క్వశ్చన్ అడుగుతాడంటే, ఈ యొక్క రేడియో వేవ్స్, రేడియో తరంగాలు ఏ ప్రక్రియ వల్ల, ఏ యాక్టివిటీ వల్ల అవి తిరిగి భూమి మీదకి పరావర్తనం చేయబడతాయని కూడా క్వశ్చన్ అడగచ్చు. ఇలా ఎన్నో రకాలుగా అడగచ్చండి క్వశ్చన్స్. అవన్నీ కూడా మీకు చాలా అద్భుతంగా, చాలా క్లియర్ కట్గా డిస్కషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీకు ప్రెజర్ బెల్ట్స్, పీడన మండలాలు అంటారు. ఈ పీడన మండలాలకు సంబంధించిన విషయాలు కూడా మీకు చాలా చక్కగా, చాలా అద్భుతంగా క్లియర్గా నేను డిస్కషన్ చేస్తాను. మ్యాప్లో వేస్తాను, గ్లోబ్ వేసి ఈ యొక్క గ్లోబ్లో మీకు ఏం చెప్తామంటే, భూమధ్య రేఖ అల్పపీడన మండలం అంటే ఏంటి, సబ్ ట్రాపికల్ జోన్ అంటే ఏంటి, తర్వాత ఉపధ్రువ మండలం అంటే ఏంటి, ధ్రువ మండలం పోలార్ రీజియన్ అంటే, పోలార్ జోన్ అంటే ఏంటి, ఇలా మొత్తం 7 ప్రెజర్ బెల్ట్స్ అంటే 7 ఏమున్నాయంటే ఈ యొక్క ప్రెజర్ బెల్ట్స్ ఉన్నాయి. వాటికి సంబంధించిన పరిపూర్ణమైన ఇన్ఫర్మేషన్. ఆర్స్ లాటిట్యూడ్స్ అంటే ఏంటి, అశ్వ అక్షాంశాలు అంటే ఏంటి, రోరింగ్ 40s గర్జించే 40లు అంటే ఏంటి, ఇలాంటివి ఎన్నో అంశాలు ఉన్నాయండి. అవన్నీ కూడా మీకు ఏ పాయింట్ కూడా వదలకుండా చాలా అద్భుతమైన ఇన్ఫర్మేషన్ ఇస్తా. మీరందరూ కూడా మంచిగా సద్వినియోగం చేసుకోండి. ఓకేనండి. అవే కాకుండా ఈ యొక్క పవనాలు ఉన్నాయి, విండ్స్. ఈ యొక్క విండ్స్లో ప్లానెటరీ విండ్స్, ప్రపంచ పవనాలు ఉన్నాయి. ఈ యొక్క ప్రపంచ పవనాలు అంటే ఏంటి, వేటిని ప్రపంచ పవనాలు అంటారు. తర్వాత ఈ యొక్క ప్రపంచ పవనాలు ఎక్కడి నుంచి, ఏ డైరెక్షన్ నుంచి ఎక్కడికి వీస్తాయి. తర్వాత
సీజనల్ విండ్స్ అంటే ఏంటి అంటే ఋతుపవనాలు అంటారు. అదేవిధంగా లోకల్ విండ్స్ అంటారు. లోకల్ విండ్స్ అంటే ఏంటండి? ఈ యొక్క లోకల్ విండ్స్ అనగానే మనం ఏం చెప్తాం? ఈ యొక్క స్థానిక పవనాలు అంటే సముద్రం మీద భూమి మీదకి, భూమి మీద నుంచి సముద్రం మీదకి. తర్వాత వచ్చేసి లోయ పవనాలు అంటే మౌంటైన్ వ్యాలీ నుంచి మౌంటైన్ మీదకి వీచే పవనాలు. తర్వాత పర్వతం మీద నుంచి లోయలోకి వీచే పవనాలని. తర్వాత వచ్చి కొన్ని హాట్ విండ్స్ అని, కొన్ని వచ్చేసి ఈ యొక్క మామూలుగా మనకు కోల్డ్ విండ్స్ అని, ఇలా రకరకాలుగా ఉన్నాయి. అప్పుడు మీకు నేను ఏం చెప్తానంటే కొన్ని వచ్చేసి హాట్ విండ్స్ గురించి కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. అవి ఎక్కడెక్కడ వీస్తాయి ఏంటి విషయాలు. ఫోన్ కానీ, చినుకు కానీ, లూ. నెక్స్ట్ వన్ వచ్చేసి నార్వెస్టర్స్ అని, సైమూన్స్ అని, ఇలాంటివి చాలా అంశాలు మనకి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా కోల్డ్ విండ్స్లో మీకు ఏం చెప్తానంటే మీకు బ్లిజర్డ్స్ అంటే ఏంటి, శాంటానా అంటే ఏంటి, మిస్టల్ అంటే ఏంటి, బోరా అంటే ఏంటి, ఇలా ఎన్నో బోలెడన్ని అంశాలు వరల్డ్ జియోగ్రఫీలో మీకు అద్భుతంగా ఇవ్వడం జరుగుతుంది. వీటి వల్ల ఏమన్నా అనర్థాలు జరుగుతున్నాయి, కొన్ని లాభాలు ఉన్నాయి, కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. అంటే అడ్వాంటేజెస్ యాజ్ వెల్ యాజ్ డిసడ్వాంటేజెస్ రెండు కూడా జరుగుతున్నాయి. వాటి వల్ల ఏంటనేది మీకు నేను చాలా క్లియర్ కట్గా డిస్కషన్ చేయడం జరుగుతుంది. మొత్తం ప్రపంచమంతా మీకు చూపించడం జరుగుతుంది. ఓకేనా అండి? అది అలా విషయాలు. వీటితో పాటు మీకు ఇంకా ఏంటంటే టైప్స్ ఆఫ్ రెయిన్ఫాల్, సంవాహన వర్షపాతం, కన్వెక్షనల్ రెయిన్ఫాల్ అంటే ఏంటి, సైక్లోన్ యొక్క తుఫాను అంటే ఏంటి, అదేవిధంగా మీకు ఓరోగ్రఫిక్ రెయిన్ఫాల్ అంటే పర్వతీయ వర్షపాతం అంటే ఏంటి, వాటికి సంబంధించిన కాన్సెప్ట్తో పాటు మీకు అద్భుతమైన ఇన్ఫర్మేషన్, కాన్సెప్ట్ ప్లస్ స్టాటిక్ ఇన్ఫర్మేషన్, తర్వాత అడ్వాన్స్గా ఉండే ఇన్ఫర్మేషన్, అవన్నీ కూడా మీకు డిస్కషన్ చేస్తున్నాం. మీరు రోజు చూస్తూ ఉంటారు ఈ యొక్క యూట్యూబ్లో కానీ, రీల్స్లో కానీ, షార్ట్స్లో కానీ ఏంటంటే ఈసారి టెంపరేచర్ బాగా ఎక్కువగా ఉంటుంది, వర్షాలు కూడా చాలా తక్కువగా పడతాయి, కాబట్టి తీవ్రమైన కరువు అంటే సివియర్ డ్రాట్స్ అండ్ ఫెమైన్స్ అక్కరవుతాయి ఇండియాలో అనేది రోజు చూస్తూ ఉంటారు. ఎల్నినో ప్రభావం వల్ల. అసలు ఏంటి ఎల్నినో అంటే ఏంటి, లానినో అంటే ఏంటి, జెట్ స్ట్రీమ్స్ అంటే ఏంటి, వీటికి సంబంధించి ఇప్పటి వరకు మీకు ఏంటో అది తెలియదు. ఒకవేళ తెలిసిండొచ్చు, నాకు తెలిసినంత వరకు ఎక్కువ మంది తెలిసిండకపోవచ్చు అనుకుంటున్నాను నేను. కాబట్టి ఈ యొక్క ఎల్నినో అంటే ఏంటి, లానినో అంటే ఏంటి, జెట్ స్ట్రీమ్స్ అంటే ఏంటి, వాటికి సంబంధించి మీకు పరిపూర్ణమైన ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ 0 to అడ్వాన్స్ లెవెల్లో, అంటే బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మీకు చాలా క్షుణ్ణంగా, చాలా కాంప్రిహెన్సివ్గా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎల్నినో అంటే ఏంటి, లానినో అంటే ఏంటి, జెట్ స్ట్రీమ్స్ అంటే ఏంటి, వెస్టర్లీస్ అంటే ఏంటి, బ్లిజర్డ్స్ అంటే ఏంటి, వీటికి సంబంధించిన పరిపూర్ణమైన ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడే కానీ మీకు డౌట్ రాదు. మీరు అక్కడ చూస్తే సార్ ప్రిపేర్ చేసాడా క్వశ్చన్ పేపర్ అన్నట్టు మీకు నేను జాగ్రఫీని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోకండి, మంచిగా అద్భుతంగా వినండి, మంచి మార్క్స్ను స్కోర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా అండి? ఎస్. ఇవే కాకుండా మనకు ఇంకా ఏంటంటే ఓషనోగ్రఫీ అంటే సముద్రాలు, ఓషన్స్ ఎలా ఉన్నాయి ఏంటి విషయం, సముద్రం, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఓషన్ అండ్ సీ, మహాసముద్రాలకి సముద్రాలకి తేడా ఏంటి, సముద్ర తరంగాలు ఎప్పుడు కూడా అంటే సీ వేవ్స్, లఘువేల తరంగాలు అంటే ఏంటి, పర్వవేల తరంగాలు అంటే ఏంటి, మరి పర్వవేల తరంగాలకి లఘువేల తరంగానికి మధ్య టైం వేరియేషన్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మీకు నేను డిస్కషన్ చేస్తాను. అసలు ఈ యొక్క పర్వవేల తరంగాలు ఎందుకు ఏర్పడతాయి, లఘువేల తరంగాలు ఎందుకు ఏర్పడతాయి, కాజెస్. అవే కాకుండా మీకు ఇంకా ఏంటంటే సముద్ర ప్రవాహాలు, డ్రిఫ్ట్ అంటే ఏంటి, కరెంట్ అంటే ఏంటి, ఈ యొక్క సముద్ర ప్రవాహాలకు సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్, అంటే కొన్ని వచ్చేసి కోల్డ్ ఓషన్ కరెంట్స్ అని, కొన్ని వచ్చేసి వామ్ ఓషన్ కరెంట్స్ అని ఇలా ఉంటాయి. వాటికి సంబంధించి మీకు బెంగుల్యా అని, కవోష్ణ ప్రవాహాలకు సంబంధించి బెంగుల్యా అని, తర్వాత వచ్చేసి ఇవన్నీ కూడా మీకు చాలా అంశాలు నేను చెప్తాను. అదేవిధంగా సముద్రాల్లో వచ్చేసి కొన్ని మూలకాలు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సోడియం క్లోరైడ్, మెగ్నీషియం, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కదండి. ఇక పెరల్స్ దొరుకుతాయి, న్యాచురల్ గ్యాస్ దొరుకుతుంది, పెట్రోలియం దొరుకుతుంది. మరి ఎక్కడ ఏమేమి అవైలబుల్ అవుతాయి అవన్నీ కూడా చాలా చక్కగా, చాలా పరిపూర్ణంగా మీతోటి నేను చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అవే కాకుండా మీకు ఇంకేంటంటే మీకు మొన్న అడిగిన క్వశ్చన్స్ చూడండి, సముద్రాల మీద మీకు ఎలాంటి క్వశ్చన్స్ అడిగారంటే ఈ యొక్క లవణీయత అంటే అధిక లవణీయత నుంచి వరుస క్రమంలో, అంటే ఈ యొక్క సముద్రాలలో అత్యధిక ద లార్జెస్ట్ సలైన్ వాటర్ బాడీస్ ఇన్ ద వరల్డ్ వరుస క్రమంలో పెట్టమని క్వశ్చన్ అడిగాడు. లేక్ వాను, తర్వాత ద గ్రేట్ సాల్ట్ వాటర్ లేక్, తర్వాత డెడ్ సీ, అలా ఆప్షన్స్ ఇచ్చాడు. కాబట్టి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీతోటి నేను డిస్కషన్ చేస్తాను. ప్రపంచంలో అత్యధిక లవణీయత కలిగిన జలభాగాలు ఏమున్నాయి, ద లార్జెస్ట్ సెలైన్ వాటర్ బాడీస్ ఇన్ ద వరల్డ్, ద స్మాలెస్ట్ సెలైన్ వాటర్ బాడీస్ విన్, అత్యధిక లవణీయత కలిగిన జలభాగాల గురించి డిస్కషన్ చేస్తాను.
మరి అతి తక్కువ లవణీయత కలిగిన జలభాగాల గురించి కూడా డిస్కషన్ చేస్తాను. ద స్మాలెస్ట్ సెలైన్ వాటర్ బాడీస్ ఇన్ ద వరల్డ్. మరి ఎందుకు అక్కడ సెలైన్ వాటర్ బాడీస్ ఎక్కువగా అత్యధిక లవణీయత ఎందుకు ఎక్కడికి ఉంది, ఇక్కడ ఎందుకు తక్కువగా ఉంది, మరి పీపీటీ అంటే పార్ట్స్ పర్ 1000 అంటే ఏంటి, మరి ఇవన్నీ కూడా చాలా క్షుణ్ణంగా చాలా కాంప్రిహెన్సివ్గా డిస్కషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీకు ఓషన్ ఫ్లోర్, సముద్ర భూతలం అంటే కదండి, ఈ యొక్క భూతలానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా చాలా క్లియర్ కట్గా డిస్కషన్ చేస్తాను. ముఖ్యంగా ఏమేం చెప్తామండి అక్కడ మనం, కాంటినెంటల్ సెల్ఫ్ ఖండతీరపు అంచు, కాంటినెంటల్ స్లూప్ ఖండతీరపు వాలు, ఓషన్ ప్లేన్స్ సముద్ర మైదానాలు, నెక్స్ట్ వన్ వచ్చేసి ఓషన్ ట్రెంచెస్ సముద్ర అగాధాలు. వీటి మీద కూడా మీకు క్వశ్చన్స్ అడిగారు, చూసుకోండి మీరు కావాలంటే చూసుకోండి. మీరు ఒకసారి క్వశ్చన్ పేపర్ చూడండి, ఏపీపీఎస్ క్వశ్చన్ పేపర్ చూడండి, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్, వీటి మీద కూడా క్వశ్చన్ పడ్డది. అంటే అవక్షేప అంటే సెడిమెంటరీ డిపాజిట్స్ ఇక ఓషన్ ఫ్లోర్లో ఎక్కడ అవైలబుల్ అవుతుంది, ట్రెంచెస్ అగాధాలకు బాగా ఫేమస్ ఏంటి, తీవ్రమైన భూకంపాలు అగ్నిపర్వతాలు ఎక్కడ సంభవిస్తాయి, అలా మీకు క్వశ్చన్స్ అడిగాడండి. కాబట్టి ఇవన్నీ కూడా మనం పరిపూర్ణంగా చాలా అద్భుతంగా మీకు నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, మంచి మార్క్స్ స్కోర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇది వరల్డ్ జాగ్రఫీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకేనా అండి? ఎస్. ఇప్పుడు నేను ఒకటే రిక్వెస్ట్ అందరికీ కూడా గమనిక, వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ 3 కలిపి 30 మార్కులు, 30 క్వశ్చన్లు 30 మార్కులు. మీరు వరల్డ్ జాగ్రఫీకి 30 మార్కులు అనుకున్నారు, దయచేసి అనుకోకండి. ఓకేనా? ఎస్. ఇప్పుడు దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇండియన్ జాగ్రఫీకి సంబంధించిన అంశాలు. ఇక ఇండియన్ జాగ్రఫీని వచ్చేసి బేసికల్గా ఎలా వర్గీకరిస్తున్నారంటే, ఇండియన్ జాగ్రఫీని వచ్చేసి 3 పార్ట్స్గా డివైడ్ చేశాడండి. ఏపీపీఎస్సీ ఏం చేసిందంటే, ఏపీపీఎస్సీ బోర్డు ముఖ్యంగా ఈ యొక్క ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి 3 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏపీకి సంబంధించి కూడా 3 పార్ట్స్గా డివైడ్ చేశారు. ఇండియన్ జాగ్రఫీలో ఏ చాప్టర్స్ ఉన్నాయో ఏపీ జాగ్రఫీలో కూడా అదే అంశాలు ఉంటాయి. ఓకేనా? ఎస్. ఇప్పుడు చూడండి, ఒకటి వచ్చేసి ఫిజికల్ జాగ్రఫీకి సంబంధించిన అంశాలు. ఒకటి ఏంటంటే ఫిజికల్ జాగ్రఫీకి సంబంధించిన అంటే భౌగోళిక స్వరూపం మరియు లక్షణాలు. ఇక ఫిజికల్ జాగ్రఫీలో ఏమేమి చాప్టర్స్ ఉంటాయో ఒక్కసారి అందరూ కూడా అబ్జర్వ్ చేయండి ప్లీజ్. ఒకటి ఏంటి అంటే భౌగోళిక స్వరూపం లక్షణాలు అంటున్నాం. ఈ భౌగోళిక స్వరూపం లక్షణాలు అన్నప్పుడు మరి భారతదేశం ఎక్కడుంది, వేర్ ఇట్ ఈస్ లొకేటెడ్, ఏషియన్ కాంటినెంట్లో ఉంది. లాటిట్యూడ్స్ పరంగా ఎక్కడుంది, లాంగిట్యూడ్స్ పరంగా వేటి మధ్య విస్తరించి ఉంది. మరి భారతదేశంలో ఉనికి పరిమాణం అంటున్నాం కదా, ఈ యొక్క ఉనికి పరిమాణానికి సంబంధించి ఏంటి, పరిమాణం ఎంత విస్తరించి ఉంది, ప్రపంచంలో మన స్థానం ఎంత, పర్సంటేజ్ ప్రకారం ఎంత ఆక్రమించి ఉన్నాం, తర్వాత భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, తర్వాత భారతదేశంలో ఇటీవల విడుదల చేసిన మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ రిలీజ్ చేసిన ఈ యొక్క కోస్టల్ రీకాల్కులేటెడ్ కోస్టల్ లెంత్కి సంబంధించిన ఇలా సమగ్రమైన ఇన్ఫర్మేషన్ అవన్నీ కూడా మీకు నేను డిస్కషన్ చేస్తాను. మ్యారిటైమ్ బౌండరీస్ అంటారు వాటిని. మ్యారిటైమ్ అంటే సముద్ర తీరరేఖ ఉంది కదండి, భారతదేశంలో తీరరేఖ వచ్చేసి ఇటు ఈస్ట్ కోస్ట్లోని ఇటు వెస్ట్ కోస్ట్లో ఉంది. అంటే ఈస్ట్ కోస్ట్లో అన్నప్పుడు మనం వెస్ట్ బెంగాల్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు. వెస్ట్ కోస్ట్లో గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ రాష్ట్రాలు అంటున్నాం. మొత్తం 9 రాష్ట్రాలు తీరరేఖను కలిగి ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క ఐలాండ్స్ అంటే ముఖ్యంగా అండమాన్ నికోబార్ దీవులు కావచ్చు, లక్షద్వీప్ ఐలాండ్స్ కావచ్చు, డామన్ అండ్ డయ్యూ, దాద్రా నగర్ హవేలీ, పుదుచ్చేరికి కూడా ఈ యొక్క కోస్టల్ లెంత్ ఉంది. కాబట్టి ఇటీవల కాలంలో అంటే రీసెంట్గా యాజ్ ఆఫ్ 2025 నాటికి ఈ యొక్క రీకాల్కులేటెడ్ కోస్టల్ లెంత్ని ఇవ్వడం జరిగింది. ఈ యొక్క రీకాల్కులేటెడ్ కోస్టల్ లెంత్ ప్రకారం భారతదేశం యొక్క మొత్తం తీరరేఖ పొడవు ఎంత అంటే ద టోటల్ కోస్టల్ లెంత్ ఆఫ్ ఇండియా ఇంక్లూడింగ్ ఐలాండ్స్, స్టేట్ ఇంక్లూడింగ్ ఐలాండ్స్ 11,098 కిలోమీటర్స్, 11,098 కిలోమీటర్ల కోస్టల్ లెంత్ ఉంది. వాటికి సంబంధించి కరెంట్ జాగ్రఫీ కూడా మీతో నేను చెప్పేస్తాను, ఈ అంశాలు కూడా చెప్తాను. అదేవిధంగా మీకు కాంట్రవర్షియల్ అంశాలు అంటే కన్ఫ్లిక్ట్ టెరిటరీస్ ఉన్నాయి, అంటే వివాదాస్పదమైన ప్రదేశాలు, అంటే భారత్ పాకిస్తాన్ కావచ్చు, భారత్ చైనా కావచ్చు, భారత్ నేపాల్ కావచ్చు, భారత్ మయన్మార్ కావచ్చు, సిలిగురి కారిడార్, ఈ మధ్యకాలంలో మీరు వినే ఉంటారు సిలిగురి కారిడార్. ఇలాంటివన్నీ కూడా మీకు చాలా క్షుణ్ణంగా చాలా కాంప్రిహెన్సివ్గా నేను మీకు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మీకు ఇంకొకటి ఏంటంటే హిమాలయ పర్వతాలు ఎలా ఏర్పడ్డాయి. ఇక హిమాలయన్ మౌంటైన్స్ మీకు అందరికీ తెలుసు. హిమాలయాలు ఎలా ఏర్పడ్డాయి సార్ అంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు చాలా అద్భుతంగా చెప్తాను. హిమాలయన్ మౌంటైన్స్ వచ్చేసి ఇక టెర్షియరీ యాక్టివిటీ వల్ల ఏర్పడ్డాయి. అంటే భూపలకలు ఒకదానితో ఒకటి ఢీకొట్టడం వల్ల. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ ఎర్త్ ప్లేట్ అంటే కొన్ని మిలియన్ల సంవత్సరాల క్రితం ఇండియన్ ఎర్త్ ప్లేట్ యురేషియా ఎర్త్ ప్లేట్తో ఢీకొట్టడం వల్ల అంటే కొలైడ్స్ కావటం వల్ల ఏమైందంటే ఇక హిమాలయన్ మౌంటైన్స్ అనేవి ఏర్పడ్డాయి. కొలైడ్ అంటే ఏంటంటే ఢీకొట్టడం. ఇది ఇండియన్ ఎర్త్ ప్లేట్, ఇది యురేషియా ఎర్త్ ప్లేట్. ఇవి రెండు ఒకదానితో ఒకటి ఢీకొట్టడం వల్ల కొలైడ్స్ కావటం వల్లనే హిమాలయన్ మౌంటైన్స్ అని ఏర్పడ్డాయి. దాన్ని మనం టెర్షియరీ యాక్టివిటీ అని ఇలా మనం రకరకాలైన విషయాలు మీకు నేను చెప్తాను.
వాటిలో మీకు ఇంకా హిమాద్రి అంటే ఏంటి, హిమాచల్ అంటే ఏంటి, శివాలిక్ అంటే ఏంటి, ట్రాన్స్ హిమాలయన్ జోన్ అంటే ఏంటి, వాటికి సంబంధించిన పరిపూర్ణమైన ఇన్ఫర్మేషన్. అదేవిధంగా హిమాలయాల్లో కుమైన్ హిమాలయాలు ఏ ఏ నదుల మధ్య విస్తరించి ఉన్నాయి, తర్వాత పంజాబ్ హిమాలయాలు ఎక్కడ విస్తరించి ఉన్నాయి, కాశ్మీర్ హిమాలయాలు ఎక్కడ విస్తరించి ఉన్నాయి, తర్వాత నేపాల్ హిమాలయాలు ఎక్కడ విస్తరించి ఉన్నాయి, తర్వాత అస్సాం హిమాలయాలు ఎక్కడ విస్తరించి ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం డిస్కషన్ చేద్దాం. అడిగాడు, క్వశ్చన్స్ అడిగాడు అక్కడ. అందుకని కుమైన్ హిమాలయాలు ఏ ఏ నదుల మధ్య విస్తరించి ఉన్నాయి క్వశ్చన్ అడిగాడు. చూడండి మీరు ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. కాబట్టి హిమాలయాలు, అదేవిధంగా ద్వీపకల్ప పీఠభూమి, పెనిన్సులర్ ప్లాట్యూకి సంబంధించిన అంశాలు, దక్కన్ ప్లాట్యూ, వెస్టర్న్ ఘాట్స్, ఇవన్నీ కూడా ఇక్కడ చూడండి. క్వశ్చన్ ఏమన్నాడంటే దక్కన్ పీఠభూమిలో మరి పర్టికులర్గా ఈ యొక్క లోతైన నల్లరేగడి మృతికలు దక్కన్ పీఠభూమిలో ఏ డైరెక్షన్లో, ఏ దిశలో విస్తరించి ఉన్నాయి, ఉత్తర భాగంలో ఉన్నాయా, దక్షిణ భాగంలో ఉన్నాయా, ఈస్ట్ పార్ట్లో ఉన్నాయా, వెస్ట్ పార్ట్లో ఉన్నాయా, నార్త్ వెస్ట్ పార్ట్లో ఉన్నాయా, ఇలా క్వశ్చన్స్ అడుగుతున్నాడండి. ఇలాంటి విషయాలన్నీ కూడా ప్రతిదీ కూడా మీకు ఇక తీర మైదానాలకు సంబంధించి, ఎడారులకు సంబంధించి, ద్వీపకల్ప పీఠభూమికి సంబంధించి, హిమాలయాలకు సంబంధించి మొత్తం టోటల్ ఇన్ఫర్మేషన్ మీకు నేను ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా అండి. అదేవిధంగా క్లైమాటిక్ కండిషన్స్ ఉన్నాయి, శీతోష్ణ స్థితి, దీనికి సంబంధించిన అంశాలు కూడా. అంటే నైరుతి ఋతుపవనాలు అంటే ఏంటి, ఈశాన్య ఋతుపవనాలు అంటే ఏంటి, ఇవి ఎప్పుడు ఎంటర్ అవుతాయి భారతదేశంలోకి, మరి ఏ ఏ ప్రాంతాల్లో ఎంత వర్షపాతం పడుతుంది, 80% వేటి వల్ల పడుతుంది, 20% వేటి వల్ల పడుతుంది, సాధారణ వర్షపాతం నార్మల్ రెయిన్ఫాల్ ఎంత, ఇలాంటి విషయాలన్నీ కూడా చాలా అంశాలు. అధిక ఉష్ణోగ్రత ఎక్కడ టెంపరేచర్ ఎక్కువగా రికార్డ్ అవుతుంది, మరి లో టెంపరేచర్ ఎక్కడ రికార్డ్ అవుతుంది. ఓకేనా. ఇలాంటి విషయాలన్నీ కూడా మనం డిస్కషన్ చేస్తాం. అదేవిధంగా వీటికి సంబంధించి ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ అంటున్నాం. ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ అంటే పర్యావరణ క్షీణత అనేది జరుగుతుంది. ఇలాంటి అంశాలు కూడా ఈ యొక్క క్లైమేట్లోనే మీకు నేను చెప్తాను. ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ అంటే పర్యావరణ క్షీణత అంటారు. రోజు రోజుకు పర్యావరణం అనేది క్షీణిస్తుంది, డిగ్రేడేషన్ అవుతుంది. మరి కారణాలు ఏంటి, ఇలాంటి అంశాలు కూడా AGW అంటారు, ఆంథ్రోపోజెనిక్ గ్లోబల్ వార్మింగ్ అంటారు. అంటే మానవ కార్యకలాపాల వల్ల పర్యావరణం అనేది కాలుష్యానికి గురవుతుంది. ఇలాంటి విషయాలు చాలా అంశాలు ఉన్నాయి, అవన్నీ కూడా మీతోటి డిస్కషన్ చేస్తాను. కాబట్టి ఇదొకటి నదీ వ్యవస్థ మరియు నీటిపారుదల వసతి. ఇది కూడా మరి ముఖ్యంగా ఏంటి అంటే ఇక ఫిజికల్ స్ట్రక్చర్కు సంబంధించి భౌగోళిక స్వరూపం, మీ యొక్క నదులకు సంబంధించి, హిమాలయ నదులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్, ద్వీపకల్ప నదులకు సంబంధించిన అంశాలు, అంతర్భూభాగ నదులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ పరిపూర్ణంగా మీతోటి నేను చెప్తాను. ఓకేనా. ముఖ్యంగా హిమాలయ నదుల్లో గంగా, బ్రహ్మపుత్ర, ఇండస్, వాటి యొక్క ఉపనదులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్, వాటిపై ఏర్పాటు చేసిన ప్రాజెక్టుల గురించి అవన్నీ కూడా మనం క్లియర్ కట్గా డిస్కషన్ చేద్దాం. అదేవిధంగా దక్షిణ భారతదేశంలో నర్మదా కానీ, తపతి కానీ, నర్మదా, తపతి, కావేరి, మహానది రివర్, గోదావరి, కృష్ణ, వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్, నార్త్ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్, మరి సౌత్ ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్, ఇలా ఎన్నో నదులు ఉన్నాయి. వాటికి సంబంధించి వాటిపై ఏర్పాటు చేసిన కాలువలు కావచ్చు, వాటికి సంబంధించి తర్వాత వచ్చేసి వాటిపై ఉన్న కొన్ని ప్రాజెక్టులు కావచ్చు, మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్ కావచ్చు, లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్స్ కావచ్చు, తర్వాత రిజర్వాయర్స్ కావచ్చు, పరిపూర్ణమైన ఇన్ఫర్మేషన్ ఎక్కడ కూడా తగ్గేదేలే పరిపూర్ణంగా మీకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సహజ వృక్ష సంపద అంటే ఏంటండి, అడవులు అనే అంశం. ఇది ఏంటండి, అడవులు. ఇక్కడ అందరూ కూడా అబ్జర్వ్ చేయాలండి. బేసికల్గా ఏం చేశారంటే ఇక APPSC స్క్రీనింగ్ టెస్ట్లో జాగ్రఫీకి సంబంధించి స్క్రీనింగ్ టెస్ట్ ప్రిస్క్రైబ్డ్ సిలబస్ ఇచ్చినప్పుడు మీకు సహజ వృక్ష సంపద అడవులనే ఇచ్చారు, కానీ అడవులతో పాటు ఈ యొక్క నేషనల్ పార్కులు, వన్యమృగ సంరక్షణ కేంద్రాలు, జాతీయ పార్కులు, జీవరక్షిత ప్రాంతాలు అవన్నీ ఇవ్వలేదు. జస్ట్ సహజ వృక్ష సంపద అడవులు అని ఇచ్చాడు. అంటే అడవుల రకాలు చెప్పాలి, అడవులను సంరక్షించడానికి చేపట్టే పద్ధతులు చెప్పాలి, మరి 2023 ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ మాత్రమే చెప్పాలి. ISFR అంటారు కదండి. ISFR అంటే ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ అంటాం. అవి మాత్రమే చెప్పాలి. ఇక్కడ వన్యమృగ సంరక్షణ కేంద్రాలు, జాతీయ పార్కులు, టైగర్ రిజర్వ్స్, తర్వాత ఎలిఫెంట్ రిజర్వ్స్, తర్వాత స్నో లెపర్డ్ ప్రాజెక్టులు, తర్వాత క్రొకడైల్ ప్రాజెక్టు, ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. అవి మీకు స్క్రీనింగ్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఎవరైతే ఇక ప్రిలిమినరీ ఎగ్జామ్లో సక్సెస్ అవుతారో మంచి మార్క్స్ తోటి, తర్వాత మెయిన్స్ పోతారు చూడండి, అప్పుడు ఉంటాయి మీకు టైగర్ రిజర్వ్లో అవన్నీ కూడా, ఎన్విరాన్మెంట్లో అవన్నీ వస్తాయి. కాబట్టి మీకు ఇక్కడ మీరు ఓన్లీ గుర్తుపెట్టుకోవాల్సింది సహజ వృక్ష సంపద, టైప్స్ ఆఫ్ ఫారెస్టర్స్. ఉష్ణమండల సతతారిత అరణ్యాలు అంటే ఏంటి, ఓకే, ఇక ఆల్ఫైన్ అడవులు అంటే ఏంటి, మడ అడవులు అక్షార జరారణ్యాలు అంటే ఏంటి, తర్వాత పొదడవులు చిట్టడవులు అంటే ఏంటి. మన క్వశ్చన్ కూడా ఏమని అడిగాడు చూడండి మీరు, భారతదేశంలో అధిక భాగం విస్తరించి ఉన్న అడవులు ఏవని క్వశ్చన్ అడిగాడు.
కాబట్టి ఏవండి ఉష్ణమండల సతత హరితారణ్యాలు భారతదేశంలో అత్యధికంగా విస్తరించి ఉన్నాయి అని చాలామంది పెట్టారు. కానీ అది కాదు ఆన్సర్. భారతదేశంలో ఎక్కువగా విస్తరించి ఉన్న అడవులు ఏవంటే ఉష్ణమండల ఆకురాల్చు అడవులు ఆరు ఉష్ణమండల ఋతుపవన అడవులు భారతదేశంలో ఎక్కువగా విస్తరించి ఉన్నాయి. ఓకేనా? ఇలాంటి అంశాలు ఎన్నో అంశాలు మీకు చెప్తాను. అదేవిధంగా ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 2023 ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్కి సంబంధించి మీకు చెప్తాను. అత్యధికంగా అడవులు ఎక్కడ విస్తీర్ణంలో ఎక్కడున్నాయి, శాతాల పరంగా ఎక్కడ, ఇవన్నీ కూడా మనం డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఓకే, మృత్తికలు సాయిల్స్, టైప్స్ ఆఫ్ సాయిల్స్. ఇక్కడ మనం ఏం చెప్తామంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, ఇక ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్పేటప్పుడు ICFR అంటే ఏంటి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ భారతదేశ వ్యవసాయ పరిశోధన మండలి అంటారు. ఈ భారతదేశ వ్యవసాయ పరిశోధన మండలి ఢిల్లీలో ఉంటుందండి, న్యూఢిల్లీలో. వీళ్ళు ఏం చేశారంటే భారతదేశంలో అంటే దేశవ్యాప్తంగా ఈ యొక్క టైప్స్ ఆఫ్ సాయిల్స్ని ఎన్ని రకాలుగా వర్గీకరించడం జరిగిందంటే 8 కేటగిరీస్గా వర్గీకరించడం జరిగింది. వండలి మృత్తికలని, నల్లరేగడి మృత్తికలని, తర్వాత పర్వత మృత్తికలు అంటే మౌంటైన్ సాయిల్స్ అని, లాటరైట్ సాయిల్స్ అని, లాటరైట్ లోమీ సాయిల్స్ అని, ఇలా రకరకాలైన మృత్తికలని 8 కేటగిరీస్గా డివైడ్ చేశారు. అవి ఎక్కడెక్కడ స్ప్రెడ్ అయి ఉన్నాయి, వాటి యొక్క డిస్ట్రిబ్యూషన్ ఎలా జరిగింది, వాటి యొక్క ఎక్స్పాన్షన్ ఎక్కడెక్కడ ఉంది, ఆ మృత్తికల్లో పండే పంటలు ఏవి, వాటికి సంబంధించిన రీసెర్చ్ సెంటర్లు ఎక్కడ ఉన్నాయి, మృత్తికా క్రమక్షయం అనేది కూడా జరుగుతుంది. ఈ యొక్క మృత్తికా క్రమక్షయం సాయిల్ ఎరోజన్ అంటాం. ఈ యొక్క మృత్తికా క్రమక్షయం జరుగుతుంది, వాటిలో రకాలేమి, ఇవన్నీ కూడా మనం డిస్కషన్ చేయాలి. పట క్రమక్షేమని, వంక క్రమక్షేమని, అవనాలిక క్రమక్షేమని, ఇవన్నీ కూడా ఉన్నాయి. వాటికి సంబంధించి చాలా క్లియర్ కట్గా చాలా అద్భుతమైన ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం జరుగుతుందండి. ఓకేనా? ఇది ఫిజికల్ జియోగ్రఫీకి సంబంధించి. రెండవది ఆర్థిక భూగోళ శాస్త్రం, ఎకనామికల్ జియోగ్రఫీ అంటున్నాం. ఎకనామికల్ జియోగ్రఫీకి సంబంధించిన విషయాలు ఏముంటాయి సార్ అంటారు. ఎకనామికల్ జియోగ్రఫీ అంటే ఆర్థిక భూగోళ శాస్త్రం అని ఇక్కడ క్లియర్ కట్గా ఇచ్చాడు. మరి వీటి కింద ఏమేమి వస్తాయో ఒకసారి చూడండి. ఇక ఎకనామికల్ జియోగ్రఫీలో మీకు ఏమొస్తాయంటే వ్యవసాయం అనుబంధ రంగాలు అంటున్నాం, అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ అంటారు, వ్యవసాయం అనుబంధ రంగాలు. రెండవది సహజ వనరులు, వాటి విస్తరణ అన్నారు. సహజ వనరులు అంటే ఏంటంటే మినరల్స్, ఖనిజాలు, ఇంధన వనరులు, వాటిని మనం సహజ వనరులు అని ఇచ్చాడు, క్లియర్గా ఇచ్చారు. వాళ్ళు అలా ఇచ్చారు అంటే ఏపీపీఎస్సీ ఇచ్చిన అంశాన్ని రాశాను నేను అక్కడ. ఖనిజాలు, ఇంధన వనరులు అనేది మనం రాస్తున్నాం, కానీ వాస్తవానికి ఏపీపీఎస్సీ ఏమని ఇచ్చిందంటే ఖనిజాలు, ఇంధన వనరులు కాకుండా సహజ వనరులు, వాటి విస్తరణ అంటే సహజ వనరులు ఎక్కడెక్కడ విస్తరించి ఉన్నాయి, వాటి యొక్క ప్రాధాన్యత ఏంటి అవి. తర్వాత పరిశ్రమలు, పారిశ్రామిక మేకలు, పరిశ్రమలు ఎక్కడెక్కడ విస్తరించున్నాయి, ఏ రకమైన పరిశ్రమలు ఉన్నాయి. పారిశ్రామిక మేకలు అంటే ఇండస్ట్రియల్ బెల్ట్స్ అంటారు, ఎక్కడెక్కడ ఉన్నాయి. అదేవిధంగా రవాణా వ్యవస్థ, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది ఒకటి. తర్వాత సమాచార ప్రసార వ్యవస్థ అంటే కమ్యూనికేషన్ సిస్టమ్. పర్యాటక రంగం, టూరిజంతో పాటు వాణిజ్యం, ట్రేడ్ అని, ఇవన్నీ కూడా ఏంటంటే ఆర్థిక భూగోళ శాస్త్రానికి అంటే ఎకనామికల్ జియోగ్రఫీకి సంబంధించిన అంశాలు. ఏవండి ఇవి? ఎకనామికల్ జియోగ్రఫీ, ఆర్థిక భూగోళ శాస్త్రానికి సంబంధించిన అంశాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వ్యవసాయం అనుబంధ రంగాలు అన్నారు. పోడు అగ్రికల్చర్ అంటే ఏంటి అంటే షిఫ్టింగ్ టైప్ ఆఫ్ అగ్రికల్చర్ అంటే ఏంటి అంటే విస్థాపన వ్యవసాయం అంటే ఏంటి, విస్తృత వ్యవసాయం ఎక్స్టెన్సివ్ అగ్రికల్చర్ అంటే ఏంటి, కమర్షియల్ అగ్రికల్చర్ అంటే ఏంటి, స్థానబద్ధ వ్యవసాయం అంటే ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. మరి మీకు మొన్న అడిగిన ఎగ్జామ్స్లో మీకు ఏమన్నాడంటే క్రింది వాటిలో దేనిని రబీ కాలపు పంట అంటారు, ఖరీఫ్ కాలపు పంట అంటే ఏంటి, జయాద్ పంట కాలం అంటే ఏంటి, ఏ పంటలు ఎప్పుడెప్పుడు పండిస్తారు, ఇలాంటివి అడిగాడు. ఆవాలు అనేది మరి పర్టికులర్గా ఏంటి అంటే ఇక రబీ కాలపు పంట. ఈ క్వశ్చన్ అడిగారు, చూసుకోండి మీరు కావాలంటే. కాబట్టి ఇక తోట పంటలు, కాఫీ కానీ, టీ కానీ, సహజ రబ్బర్ కానీ, మరి వీటికి సంబంధించిన క్లైమేటిక్ కండిషన్స్ ఎలా ఉండాలి, ఏ నేలలు బాగా అవసరం, మరి ఉత్పత్తిలో టాప్ ఎవరున్నారు, విస్తీర్ణంలో ఎవరు టాప్ ఉన్నారు, తర్వాత ప్రొడక్టివిటీలో టాప్ ఎవరున్నారు. ఓకే. ఇక ఎకనామికల్ జియోగ్రఫీకి సంబంధించి మనం ఏం చెప్పామంటే వ్యవసాయం అనుబంధ రంగాలు అన్నాం. తర్వాత అదేవిధంగా సహజ వనరులు, వాటి విస్తరణ అన్నాం. అంటే ముడియినం ఎక్కడ అవైలబుల్ అవుతుంది, రాగి ఎక్కడ అవైలబుల్ అవుతుంది, గోల్డ్ ఎక్కడ అవైలబుల్ అవుతుంది, తర్వాత మాంగనీస్ ఎక్కడ దొరుకుతుంది, తర్వాత క్రిటికల్ మినరల్స్ అంటారు, అరుదైన ఖనిజాలు అంటారు, లిథియం కానీ, మాంగనీస్ కానీ, ఇలాంటివన్నీ కూడా క్రిటికల్ మినరల్స్ అంటే అవి ఎక్కడెక్కడ అవైలబుల్ అవుతున్నాయి, న్యాచురల్ గ్యాస్ ఎక్కడ దొరుకుతుంది, పెట్రోలియం ఎక్కడ అవైలబుల్ అవుతుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం జనరల్గా డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా పరిశ్రమలు మరియు పారిశ్రామిక మేకలు, ఇండస్ట్రియల్ బెల్ట్స్. అప్పుడు మీకు ఏంటంటే పరిశ్రమల్లో రకాలు చెప్పాలి. వ్యవసాయ ఆధార పరిశ్రమలు, ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ అంటే ఏంటి, తర్వాత మినరల్ బేస్డ్ ఇండస్ట్రీ, ఖనిజాధార పరిశ్రమలు అంటే ఏంటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇనుము ఉక్కు కర్మాగారాలు, ఐరన్ స్టీల్ ప్లాంట్స్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టిస్కో, ఇస్కో, మిస్కో, విస్కో, పోస్కో అంటాం. కాబట్టి టాటా ఐరన్ స్టీల్ కంపెనీ కావచ్చు,
తర్వాత ఇండియన్ ఐరన్ స్టీల్ కంపెనీ కావచ్చు, అదేవిధంగా మిస్కో అంటే మైసూర్ ఐరన్ స్టీల్ వర్క్స్ కావచ్చు, అదేవిధంగా పోస్కో అంటే పోహాంగ్ స్టీల్ కంపెనీ కావచ్చు, విశ్వేశ్వర ఐరన్ స్టీల్ కంపెనీ కావచ్చు. ఇలా పరిశ్రమలకు సంబంధించిన విషయాలన్నీ కూడా చెప్తాను. వీటిని ఏమంటారంటే ఖనిజాధార పరిశ్రమలను మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్ అంటారు. అదేవిధంగా మీకు ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా చెప్తారు. ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్లో ముఖ్యంగా ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్, వస్త్ర పరిశ్రమలు, నూలు వస్త్ర పరిశ్రమ కావచ్చు, తర్వాత ఉలన్ ఇండస్ట్రీస్ కావచ్చు, ఉన్ని పరిశ్రమ కావచ్చు, తర్వాత సింథటిక్ పరిశ్రమలు కావచ్చు. ఇంకా మనం ఏంటంటే ఇంకా బేసికల్గా చెప్పాలంటే ఈ యొక్క సిల్క్ ఇండస్ట్రీ, న్యాచురల్ సిల్క్ అంటాక సహజ పట్టు, వీటన్నింటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, టొబాకో ఇండస్ట్రీస్కి సంబంధించి, తర్వాత కాఫీ ఎస్టేట్స్కి సంబంధించి, టీ ఎస్టేట్స్కి సంబంధించి, టీ పరిశ్రమకు సంబంధించి, ఇలా అవన్నీ కూడా ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీ. మరి కాగితపు పరిశ్రమ అంటే ఏంటంటే ఫారెస్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్. ఇవన్నీ కూడా మనం చెప్తాం. ఇంకా మనకు జనరల్గా ఏంటంటే ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కావచ్చు, ఫార్మా ఇండస్ట్రీ కావచ్చు, పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్ కావచ్చు, తర్వాత ఇండస్ట్రియల్ బెల్ట్స్ అంటే పారిశ్రామిక మేకలు కావచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చోటా నాగపూర్ ఇండస్ట్రియల్ బెల్ట్ అనేది, హుగ్లీ ఇండస్ట్రియల్ బెల్ట్ అనేది, ఢిల్లీ అమృతసర్ పారిశ్రామిక మేకల అని, తర్వాత చెన్నై పారిశ్రామిక మేకల అని, హైదరాబాద్ ఇండస్ట్రియల్ బెల్ట్ అని, ఇలా ఉన్నాయి కదండి. వాటికి సంబంధించిన పరిపూర్ణమైన ఇన్ఫర్మేషన్ మీకు నేను చెప్తాను. ఇంకొకటి ఏంటంటే కోస్తా ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది కదండి. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క విసిఐసి అంటారు, విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అంటారు. విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఇది మొట్టమొదటిసారిగా అంటే కోస్టల్ బెల్ట్లో ఏర్పాటు చేయడం మొట్టమొదటి ఇండస్ట్రియల్ కారిడార్ ఏదంటే ఈ యొక్క విసిఐసి అంటారు. సీ కోస్టల్ కారిడార్ అంటారు దీన్ని, విసిఐసి అని. ఇలాంటి అంశాలు, ఎన్నో అంశాలు మీకు పరిపూర్ణమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రవాణా వ్యవస్థకు సంబంధించిన అంశాలు కూడా, రవాణా వ్యవస్థలో మరి నేషనల్ హైవేస్ అంటే ఏంటి, స్టేట్ హైవేస్ అంటే ఏంటి, తర్వాత వచ్చేసి ఈ యొక్క రైల్వేస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అదేవిధంగా ఎయిర్వేస్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్, వాటర్వేస్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్, నేషనల్ హైవేస్, నేషనల్ వాటర్వేస్, జాతీయ జల రవాణా మార్గాలు, నేషనల్ వాటర్వేస్ 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ 5 కానీ 6 కానీ, మరి ఏ నదులు వీటికి మూలాధారం, మరి వీటి యొక్క లెంత్ ఎంత, మొదటిసారిగా ఎప్పుడు ప్రకటించడం జరిగింది, ఇలాంటి విషయాలు ఎంతో అద్భుతమైన ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, అది రవాణా వ్యవస్థ. మరి సమాచార ప్రసార వ్యవస్థకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా, మరి ముఖ్యంగా బిఎస్ఎన్ఎల్ అంటే ఏంటి, ఎంటీఎన్ఎల్ అంటే ఏంటి, తర్వాత 5G అంటే 5G స్పెక్ట్రమ్ అంటే ఏంటి, తర్వాత ట్రాయ్ అంటే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అంటే ఏంటి, పోస్టల్ డిపార్ట్మెంట్ ఏంటి, పిన్ కోడ్ జోన్స్ ఎన్ని ఉన్నాయి, ఇలాంటి విషయాలన్నీ కూడా పరిపూర్ణమైన ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం జరుగుతుంది సమాచార ప్రసార వ్యవస్థలో కూడా. అదేవిధంగా పర్యాటక రంగం, టూరిజం, ఇక టూరిజంలో కూడా చాలా అద్భుతమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుందండి. పర్యాటక రంగం అంటే ఇప్పుడు చారిత్రాత్మక పర్యాటక రంగాలు, చారిత్రాత్మక పర్యాటకం అంటే హిస్టారికల్ టూరిజం అంటాం. హిస్టారికల్ అండ్ కల్చరల్ టూరిజానికి సంబంధించిన అంశాలు, తర్వాత మెడికల్ టూరిజానికి సంబంధించిన అంశాలు, తర్వాత వచ్చేసి ఇంకా మీకు ఏంటి అంటే కొన్ని ఇక వైల్డ్ లైఫ్కు సంబంధించిన టూరిజమ్స్, టెంపుల్ టూరిజం, ఇలాంటివి ఎన్నో అంశాలు పర్యాటక రంగం అనేది కొత్తగా ఇంట్రొడ్యూస్ చేశారు. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో పర్యాటక రంగానికి సంబంధించిన అద్భుతమైన విషయాలను ఏపీలో ఎక్కడ చెప్పని విధంగా అద్భుతంగా మీకు నేను ఇవ్వడం జరుగుతుంది. పర్యాటక రంగానికి సంబంధించి కొత్తగా ఇంట్రొడ్యూస్ చేశారు. మొత్తం 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఈ యొక్క పర్యాటక రంగానికి సంబంధించిన అద్భుతమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా అండి? ఎస్. అదేవిధంగా మీకు వాణిజ్యం, ట్రేడ్, ఇది కూడా కొత్తగా చేర్చారు. కొత్తగా అంటే ఎకానమీలో భాగం, కానీ మనకి స్క్రీనింగ్ టెస్ట్లో ఈ యొక్క వాణిజ్యం, ట్రేడ్ అనే అంశం ఇచ్చాడు. ఎగుమతులు, ఎక్స్పోర్ట్స్ అంటే ఇంపోర్ట్స్ అంటే ఏంటి, మరి భారతదేశం నుంచి ఏమి ఎక్స్పోర్ట్స్ అవుతున్నాయి, ఏమి ఇంపోర్ట్స్ అవుతున్నాయి, ఇవన్నీ కూడా మనం చాలా అంశాలు మీకు నేను డిస్కషన్ చేస్తాను. మొత్తం పోర్ట్స్ ఉన్నాయి కదండి, మేజర్ పోర్ట్స్ ఉన్నాయి. మేజర్ పోర్ట్స్ నుంచి కార్గోకు సంబంధించి, విదేశీ మార్గ ద్రవ్యాలకు సంబంధించి, ఈ యొక్క ట్రేడ్కి సంబంధించి మొత్తం పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ డిస్కషన్. ఇది ఎకనామికల్ జియోగ్రఫీ అంటే ఆర్థిక భూగోళ శాస్త్రానికి సంబంధించిన అంశాలు. అదేవిధంగా మీకు ఇంకొక విషయం మీకు నేను చెప్తాను. ఏంటి సార్ అది అంటే మానవీయ భూగోళ శాస్త్రం అంటున్నాం. ఈ మానవీయ భూగోళ శాస్త్రం అంటే ఏంటి అంటే మానవీయ భూగోళ శాస్త్రం హ్యూమన్ జియోగ్రఫీ అంటారు. అంటే మానవాభివృద్ధి అంటున్నాం. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటారు. హ్యూమన్ డెవలప్మెంట్ అనేది ఎలా జరిగింది, ఏంటి, ఎలా విషయాలు, మరి ఈ యొక్క హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ఇండియా స్థానం ఏంటి, ఆంధ్రప్రదేశ్ స్థానం ఏంటి, ఇలాంటి విషయాలన్నీ కూడా చాలా అద్భుతమైన ఇన్ఫర్మేషన్. అదేవిధంగా జనాభా పాపులేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా, జనాభా పాపులేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు చెప్తాను. ఇప్పుడు రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి
గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన ఏమంటున్నారంటే ఇక 3వ సంతానానికి అయితే 30,000 రూపాయలు, 4వ సంతానానికి అయితే 40,000 రూపాయలు ఇలా ఇన్సెంటివ్స్ ప్రకటిస్తున్నారు. అంటే ఇక యంగ్ పాపులేషన్ లేదు, అందరూ కూడా ముసలి వాళ్ళు అయిపోయారు. కాబట్టి యంగ్ పాపులేషన్ కావాలి అంటే ప్రతి ఒక్కరు కూడా మరి పాపులేషన్ పెంచాలి. పెంచడానికి కోసం కొన్ని ఇలా తాయిలాలను ప్రకటించడం జరిగింది స్టేట్ గవర్నమెంట్. మీరు అందరూ కూడా చూసే ఉంటారు. 30,000 రూపాయలు ఇస్తాం, 40,000 రూపాయలు ఇస్తాం, 3వ సంతానానికి 30,000 రూపాయలు, 4వ సంతానానికి 40,000 రూపాయలు ఇస్తాం. అందరూ కూడా సంతానాన్ని, ఎక్కువ మంది సంతానాన్ని కలగటానికి ప్రయత్నం చేయండి అని మరి రీసెంట్గానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ప్రకటించడం జరిగింది. కాబట్టి ఇలా జనాభాకు సంబంధించి, ఇండియాకు సంబంధించిన అంశాలు కావచ్చు, ఈ యొక్క 2011 సెన్సస్ రికార్డ్ చెప్పాలి. జనాభా ఇండియాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఏపీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా చెప్పాలి. అదేవిధంగా అర్బనైజేషన్, పట్టణీకరణ, ఎందుకు పట్టణీకరణ, అర్బనైజేషన్ అనేది ర్యాపిడ్గా ఎందుకు పెరుగుతుంది, ఇలాంటి విషయాలు కూడా మనం డిస్కషన్. అదేవిధంగా వలసలు, మైగ్రేషన్స్. ఇక మైగ్రేషన్ చాలామంది ఇక్కడ నుంచి గల్ఫ్ కంట్రీస్కి పోవడము, తర్వాత ఇంకొక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి వెళ్ళడము, తర్వాత యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళడము, తర్వాత అమెరికాకి వెళ్ళడము, దుబాయ్కి వెళ్ళడము. ఎందుకు పోతున్నారు, ఏంటి, దీనికి సంబంధించి, వలసలకు సంబంధించి, మైగ్రేషన్స్కి సంబంధించి మీకు క్లియర్ కట్గా డిస్కషన్ చేస్తాను. అదేవిధంగా రేసెస్, జాతులు మరియు తెగలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనం డిస్కషన్ చేయాలి. ఇక జాతులు, తెగలు అన్నప్పుడు కొన్ని ట్రైబల్ పీపుల్స్ ఉంటాయి కదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన అడిగిన క్వశ్చన్, గద్దీలు ఎక్కడ ఉంటారు, ఎస్టీ పాపులేషన్ ఎవరు ఎక్కడ ఉన్నారో అడుగుతున్నాడు క్వశ్చన్. నికోబారిష్ ఎక్కడున్నారు, గద్దీస్ ఎక్కడున్నారు, తర్వాత సంతాలులు ఎక్కడ నివసిస్తున్నారు, ఏ రాష్ట్రంలో ఉన్నారు, ఇలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. కాబట్టి మొత్తం అన్ని రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ ఎస్టీ పాపులేషన్ ఉంది, ఒక ట్రైబల్ పీపుల్స్ ఎక్కడ ఉన్నారు, ఇక కోయ అంటే ఏంటి, గొత్తి కోయ అంటే ఏంటి, సవర అంటే ఏంటి, కొండరెడ్డి అంటే ఏంటి, బోండా అంటే ఏంటి, గదబా అంటే ఏంటి, మరి ఇటు ఇండియా లెవెల్లో కానీ తర్వాత ఏపీకి సంబంధించిన పరిపూర్ణమైన ఇన్ఫర్మేషన్ ఇక ట్రైబల్ పీపుల్స్కి సంబంధించి మీకు నేను ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా భాషా సమూహాలు, లింగ్విస్టిక్ గ్రూప్స్ అంటారు. అంటే గుజరాతీ భాష మాట్లాడే వాళ్ళు ఒక దగ్గరికి, తెలుగు మాట్లాడే వాళ్ళంతా ఒక దగ్గర, కన్నడ పీపుల్స్కి సంబంధించి, వీటికి సంబంధించి భాషా సమూహాలకు సంబంధించి కూడా మీకు నేను చాలా క్లియర్ కట్గా డిస్కషన్ చేస్తాను. ఇప్పుడు అందరూ కూడా ఒక చిన్న మాట గుర్తుపెట్టుకోవాలండి, ఒక చిన్న మాట దయచేసి. ఏంటి అది అంటే, ఇండియన్ జాగ్రఫీని 3 పార్ట్స్గా డివైడ్ చేశాం కదా, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కూడా ఇలా 3 పార్ట్లే. భౌగోళిక స్వరూపానికి సంబంధించి ఇక్కడ ఏమున్నాయో అవే ఉంటాయి చాప్టర్స్. భౌగోళిక స్వరూపం, లక్షణాలు, ఆంధ్రప్రదేశ్ భౌగోళిక స్వరూపం, లక్షణాలు ఉంటాయి. తర్వాత ఆంధ్రప్రదేశ్ శీతోష్ణ స్థితి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నదీ వ్యవస్థ, నీటిపారుదల వసతికి సంబంధించిన అంశాలు, ఇక్కడ నదులు ఏమున్నాయి, కాలువలు ఏమున్నాయి, ఇవన్నీ కూడా మనం నదులు, గోదావరి కానీ, కృష్ణా కానీ, పెన్నా కానీ, ఈ నదులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యొక్క అడవులు, ఏ రకమైన అడవులు విస్తరించున్నాయి, ఎంత పర్సంటేజ్ విస్తరించున్నాయి, ఇవన్నీ కూడా మనం డిస్కషన్ చేయాలి. అదేవిధంగా మృత్తికలు ఇండియా లెవెల్లో చెప్తాం, తర్వాత ఇటు ఏపీలో కూడా మృత్తికలు, ఏ రకమైన మృత్తికలు ఏమేమి విస్తరించి ఉన్నాయి, పర్సంటేజ్ ఎంత, ఇవన్నీ కూడా డిస్కషన్ చేద్దాం. ఇక్కడ ఆర్థిక భూగోళ శాస్త్రం, ఇది భారతదేశ ఆర్థిక భూగోళ శాస్త్రం కాకుండా ఏపీ ఎకనామికల్ జియోగ్రఫీ, ఆర్థిక భూగోళ శాస్త్రం ఏపీకి సంబంధించి. ఇక్కడ మనం వ్యవసాయం చెప్తాం, ఏపీలో వ్యవసాయం, అనుబంధ రంగాలు, అలైడ్ యాక్టివిటీ చెప్తాం. సహజ వనరులు, వాటి విస్తరణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఏమేమి ఎక్కడెక్కడ ఉన్నాయి మన అడిగారు. ఇప్పుడు ఐరన్ ఓర్ ఎక్కడ దొరుకుతుంది, తర్వాత వచ్చేసి మాంగనీస్ ఎక్కడ దొరుకుతుంది, ఇలా క్వశ్చన్స్ అడిగారు కదండి. కాబట్టి ఈ యొక్క సహజ వనరులు, వాటి విస్తరణ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయనగరం జిల్లాలోని గరివిడి అనే ప్రాంతాన్ని మెన్షన్ చేశారు, ఇవన్నీ కూడా మెన్షన్ చేశారు. కాబట్టి అవన్నీ కూడా మనం డిస్కషన్ చేయాలి. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశ్రమలు ఏమున్నాయి, పారిశ్రామిక మేకలు, ఇండస్ట్రియల్ బెల్ట్స్ ఎక్కడ ఉన్నాయి, పరిశ్రమలు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ఇన్ఫర్మేషన్ కూడా, అంటే కరెంట్ జియోగ్రఫీకి సంబంధించి, ఏపీకి సంబంధించి చెప్తాను. రీసెంట్గా ఈ యొక్క లేపాక్షి అంటే సత్యసాయి జిల్లాలో మరి ముఖ్యంగా ఏంటంటే ఒక పెద్ద ఇక ఎయిర్ క్రాఫ్ట్స్, అంటే వార్ఫేర్ ఎయిర్ క్రాఫ్ట్స్కి సంబంధించి ఒక పెద్ద డిఫెన్స్ ఎయిర్ క్రాఫ్ట్స్కి సంబంధించిన పెద్ద ఇండస్ట్రీని ఏర్పాటు చేస్తున్నారు, శంకుస్థాపన కూడా జరిగింది. తర్వాత విశాఖపట్నంలో వచ్చేసి ఇక గూగుల్ డేటా సెంటర్ని ఏర్పాటు చేస్తున్నారు, దానికి శంకుస్థాపన జరిగింది. ఇలాంటి విషయాలన్నీ కూడా ఐటీ ఇండస్ట్రీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ, ఆటోమొబైల్ ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలు కానీ, ఫార్మా ఇండస్ట్రీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ, పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్కి సంబంధించిన విషయాలు కానీ. తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు మన అన్నాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొప్పర్తి, అంటే ఇంజనీరింగ్ పరిశ్రమకు బాగా ఫేమస్ అయిన ప్లేస్ కొప్పర్తి, కడప జిల్లా. గరివిడి అనేది ఈ యొక్క మాంగనీస్కు బాగా ఫేమస్. ఇలా క్వశ్చన్స్ అడుగుతున్నారు, అవన్నీ మీకు నేను చెప్పాలండి. రవాణా వ్యవస్థకు సంబంధించిన విషయాలు కూడా మీకు చెప్పాలి. నేషనల్ హైవేస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయి, స్టేట్ హైవేస్ ఎన్ని ఉన్నాయి, మొత్తం రోడ్ల లెంత్ ఎంత ఉన్నాయి, మరి ఎయిర్పోర్ట్స్ ఎక్కడెక్కడ విస్తరించి ఉన్నాయి, ఎయిర్పోర్ట్స్ అవన్నీ కూడా మీకు నేను చెప్పాలండి.
పర్యాటక రంగం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటక రంగానికి సంబంధించిన విషయాలు చెప్పేటప్పుడు మొత్తం నేను పాత జిల్లాలు చెప్పను మిత్రమా, 28 జిల్లాల ఇన్ఫర్మేషన్ చెప్తాను. 28 డిస్ట్రిక్ట్స్ అయ్యాయి కదా. మార్కాపురం ఒకటి, ఇంకొకటి ఏంటి పోలవరం. గతంలో 13 ఉంటే 13 26 చేశారు. రీసెంట్గా 2 జిల్లాలకి కూడా మళ్ళీ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఆ 2 జిల్లాలు వచ్చేసి మార్కాపురం ఒకటి, ఇంకొకటి వచ్చేసి ఏదంటే పోలవరం. వీటికి సంబంధించి మొత్తం 28 జిల్లాల సమాచారాన్ని పరిపూర్ణంగా మీకు ఇస్తాను. అక్కడ ఉన్న పర్యాటక రంగానికి సంబంధించిన విషయాలు కూడా మీకు నేను చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాకుళం జిల్లా ఉంది, శాలిహుందా ఒకటి, కళింగపట్నం ఒకటి, ఇలాంటి చాలా అంశాలు అవన్నీ కూడా, శ్రీముఖలింగం, ఓకేనండి, అవన్నీ కూడా మీకు డిస్కషన్ చేస్తాం ప్రతి జిల్లాలో కూడా. అదేవిధంగా వాణిజ్యానికి సంబంధించిన విషయాలు కూడా మనం బాగా డిస్కషన్ చేస్తాం. మన ఇక ఇరాన్ ఒక పక్షాన ఉంటే, ఇక ఇజ్రాయెల్ అమెరికాలు కలిసి, ఇజ్రాయెల్ అమెరికాలు ఒక పక్షము, ఇరాన్ ఒక పక్షం, ఇద్దరికి గొడవ అయిపోయింది, యుద్ధం జరిగింది. మరి అలాంటప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క ఆక్వా కల్చర్పై, ముఖ్యంగా ఈ యొక్క రొయ్యలు, ప్రాన్స్ ఎగుమతులు ఎక్స్పోర్ట్ చేస్తారు అక్కడి నుంచి, వాటిపై చాలా ప్రభావం పడింది అని మనకు న్యూస్లో వింటూనే ఉన్నాం. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీతోటి నేను డిస్కషన్ చేస్తాను, ఓకేనా అండి. అలాంటి విషయాలు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన మానవాభివృద్ధి ఎలా ఉంది, జనాభా పాపులేషన్ ఎంత, 2011 సెన్సస్ రికార్డ్స్ ప్రకారం ఏ జిల్లాలో అత్యధిక జనాభా ఉంది, డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ జనసాంద్రత ఎంత, తర్వాత లిటరసీ రేట్ ఎంత ఉంది, తర్వాత సెక్స్ రేషియో ఎలా ఉంది, రూరల్ పాపులేషన్ ఎంత, అర్బన్ పాపులేషన్ ఎంత, ఇవన్నీ కూడా మనం డిస్కషన్ చేస్తాం. అదేవిధంగా వలసలకు సంబంధించిన విషయాలు, మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాతులు కావచ్చు, తెగలు కావచ్చు, తెగల్లో మరి ముఖ్యంగా కోయ కానీ, గొత్తి కోయ కానీ, సవర కానీ, కొండరెడ్డి కానీ, కోలాం కానీ, గదబ కానీ, బోండాలు కానీ, వీళ్ళందరికీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు నేను చెప్తాను. అదేవిధంగా భాషా సమూహాలకు సంబంధించి ఇలాంటి విషయాలు సేమ్ ఇండియన్ జాగ్రఫీలో ఎలా మనం డివైడ్ చేసి చెప్పామో ఏపీ జాగ్రఫీకి సంబంధించి అలానే డివైడ్ చేసి చెప్తాం, ఓకేనా అండి. 30కి 30 మార్క్స్ కావాలి అంటే ఖచ్చితంగా రామాంజనేయులు ఆన్లైన్ క్లాస్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, క్లాసెస్ శ్రద్ధగా వినండి, 30కి 30 మార్క్స్ని సంపాదించండి. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్.